ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఏందో ఆ కాంట్రవర్సీలు క్యాప్టెన్ అయ్యాడు, క్యాప్టెన్ అయిన తర్వాత ఎవరో సైకిల్ చేస్తే కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యాడు అనేసి రూమర్లు, దాంతోపాటుగా సాటర్డే ఎపిసోడ్లో తనూజ గారిని కన్ఫెషన్లో పిలిచి మరీ కళ్యాణ్కి రిలేటెడ్గా చీటింగ్ చేసిన వీడియోస్ ఏదో సంథింగ్ వేశారు అనేది సాటర్డే ఎపిసోడ్ తర్వాత వచ్చిన హింట్స్, వచ్చిన లీక్స్ అవన్నీ వచ్చున్నాయి, సోషల్ మీడియా మొత్తం తిరుగుతున్నాయి. అవి చూసిన తర్వాత ఎపిసోడ్ చూసిన తర్వాత కొన్ని డౌట్లు వచ్చిన తర్వాత మళ్ళీ లైవ్ పెట్టుకొని లైవ్ అంతా చూసేసరికి 1.5 hours పట్టింది. ఇప్పుడు 12 గంటలకు స్టార్ట్ చేసి వీడియో చేస్తున్నా. సో అది పరిస్థితి, దానికోసమే లేట్ అయింది అని చెప్తున్నాను. లైవ్ చూడాల్సి వచ్చింది. కళ్యాణ్ చీటింగ్ చేసినట్టుగా ఉందా లేదా, ఏం చీటింగు ఏంటి, ఒకవేళ డౌట్ ఉంటే ఏ డౌట్లో ఎక్కడ చీటింగ్ చేసినట్టు అనిపిస్తుంది అనేది కూడా మొత్తం మాట్లాడతాను. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు? ఈరోజు ఎపిసోడ్లో ఎవరు బాగా నచ్చలేదు చెప్పండి. నచ్చిన వాళ్ళు ఎవరనేది నేను గెస్ చేయగలను, ఎందుకంటే కళ్యాణ్ నచ్చుంటాడు, దాంతోపాటుగా శ్రీజ నచ్చుండొచ్చు, దాంతోపాటుగా భరణి గారు నచ్చలేదా, మోస్ట్లీ నచ్చకపోయి ఉండొచ్చు, అండ్ దివ్య గారు కూడా నచ్చుండొచ్చు కొంతమందికి, అండ్ సంజన గారు నచ్చుండొచ్చు. ఎవరు నచ్చారో కామెంట్ చేయండి, నచ్చని వాళ్ళు ఎక్కువ కామెంట్ చేయండి, ఎవరు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా లెంత్ ఉండకపోవచ్చు, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయని పాయింట్లు క్లీన్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూస్తారు. అండ్ లైక్ల గురించి తెలిసిందేగా, నిద్రపోతున్నావు చూడండి, నిద్రపోయే ముందు లైక్ చేయమో, లైక్ ఏంటి ఇటు దూరం పెట్టాడు వీళ్ళందట్లా, లైక్ చేయండి. ఒక అట్లీస్ట్ ఒక 15,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, లైక్ చేసి చూడండి. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, మనం 1 million సబ్స్క్రైబర్స్ కొట్టి తీరాలి. ఈ వీడియోలో ఏ టైంలో అయినా మీకు నచ్చితే ఆ టైం ఫ్రేమ్ పెట్టి కామెంట్ చేయండి. పాయింట్ కొద్దాం. ఓవరాల్గా వరుసగా చెప్పుకుంటూ వెళ్దామా, ఎందుకు ముందే చెప్పేస్తే మీరు హింట్లాగా వరుసగా ఒక్కొక్క పాయింట్ నీట్గా చెప్పుకుంటూ వెళ్దాం. చాలా కాంట్రవర్షీలు ఉన్నాయి, చాలా అలిగేషన్స్ ఉన్నాయి తనూజ గారు రిలేటెడ్గా, అండ్ దివ్య వర్సెస్ తనూజ గారిలో రకరకాల యాంగిల్స్ ఉన్నాయి, అన్నీ మాట్లాడదాం. భరణి గారు రిలేటెడ్గా ఆయన ఎంత దారుణం అంటే ఆయన ప్రిడిక్టబుల్ గేమ్ ఆడుతున్నారు, ప్రిడిక్టబుల్ గేమ్. ఆయన ఏ స్టెప్ ఎవరికి సపోర్ట్ చేస్తారు, గేమ్ అంటే ఎలా ఉండాలా, ఫలానా టైంలో సోదిరెడ్డి గారు ఎవరికి సపోర్ట్ చేస్తాడో, ఏం స్టెప్ వేస్తాడో తెలియకుండా ఉంటే ఓకే, సోదిరెడ్డి గారు ఆదిరెడ్డిగా సపోర్ట్ చేస్తాడని తెలిస్తే సోదిరెడ్డి గారి గేమ్ను ప్రిడిక్ట్ చేస్తే సోదిరెడ్డి గారి మీద ఏమేమి అస్త్రాలు వదలాలో వాళ్ళు వదులుతారు. అలాగే భరణి గారి గేమ్ మోస్ట్ ప్రిడిక్టబుల్ గేమ్ అయింది. ఆయన తనూజ గారికి హెల్ప్ చేస్తారు, ఆయన దివ్య గారికి హెల్ప్ చేస్తారు, లేదంటే ఇమానుయల్ గారికి చేస్తారు, లేదంటే రీతుకు చేస్తాడు, లేదంటే సంజన గారికి చేస్తాడు. ఓవరాల్గా ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ మొత్తానికి రాముకు చేస్తాడు, తర్వాత సుమన్కి కూడా చేస్తాడు. వీళ్ళందరికీ ఎందుకు చేస్తారంటే వాళ్ళు కూడా అవసరం వస్తే చేస్తారు కాబట్టి. సో అదొక ప్రిడిక్టబుల్ గేమ్ అయిపోయింది భరణి గారిది. దీనివల్ల ఆ బంధాల్లో ఇరుక్కొని, బాంధవ్యాల్లో ఇరుక్కొని సతమతమైపోతున్నాడు స్వామి. మళ్ళీ అందరూ వచ్చి ఇతన్ని అడుగుతారు, చేయకపోతే ఇతన్ని అడుగుతాడు, ఇతను చేసినా అతను చేసినా అందరూ చేసినా అందరూ చేయని అడిగి గందరగోళం చేస్తున్నారు. అన్నీ ఆయన చేసుకున్న పెంట, స్వయం కృతాపరాధ పెంటది. ఆయన గురించి వచ్చినప్పుడు మాట్లాడతా. అండ్ ఈరోజు లైవ్ ఎవరైతే చూస్తారో వాటర్ పూల్ టాస్క్లో ఎపిసోడ్లో ఎత్తిపోతల పథకం లైవ్లో ఉండింది, ఎపిసోడ్లో ఏమీ లేదు. లైవ్ చూసిన వాళ్ళకి అందరికీ అబ్బా ఏం టాస్క్ అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డారంటే ఒక్కొక్కరు అది ఆ టాస్క్ వచ్చినప్పుడు క్లియర్గా ఎవరు దారుణంగా ఆడిన వాళ్ళు ఉండరు, అరాచకమైన వరస్ట్గా ఆడిన వాళ్ళు ఉండరు. వాటి గురించి చెప్తాను, కొన్ని కొత్త యాంగిల్ చూద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అర్ధరాత్రి గుసగుసల్లో ఏదైతే ఉందో దాంట్లో ఒక 2 బిట్లు చూపించాడు, మిగతాయి చూపించలేదు. ఒకటేంటంటే తనూజ గారు ఇమాన్యుయల్తో కూర్చొని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే దీని గురించి ఇంట్రెస్టింగ్గా చెప్తాను. కళ్యాణ్ ఆ రోజు ఏ రోజు అంటే వీళ్ళు పేరప్ అయ్యారు చూసారు జంటలుగా, ఆ రోజు గురించి మాట్లాడుతూ ఆ రోజు సేవ్ అయ్యే ఛాన్స్ వస్తే, ఇందాక నిన్న వచ్చింది చూసారు అలాంటి ఛాన్స్ ఏదైనా వస్తే నువ్వు నాలో ఎవరిని సెలెక్ట్ చేస్తావు, నువ్వు నీకు చూసుకుంటావా సెలెక్షను, సేవ్ అవ్వడానికి నాకు ఇస్తావా అని కళ్యాణ్ అడిగాను. నన్ను అడిగితే నేనేమన్నానంటే దానికి నేను నిన్నే చేస్తాను, మన ఇద్దరం కలిసి ఆడదామని నేనే అన్నాను, చేస్తానన్నాను, చేశాను, అదే జరిగింది ఈరోజు. దాన్ని నేను రైట్ డెసిషన్ అంటావా రాంగ్ డెసిషన్ అంటావా అని అడగడానికి ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. యాక్చువల్గా ఆ రోజు అడిగారు, అడిగిన తర్వాత వీళ్ళు కొంత మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు. ఎవరు? ఇమాన్యుయల్ అండ్ దివ్య గారు. ఎందుకు మ్యానిపులేషన్ అనే పెద్ద పదాలు వాడుతున్నానంటే ఇమాన్యుయల్కి భరణి గారికి వీళ్ళిద్దరికీ తెలుసు తనూజ గారికి అక్కడ పేరు అవ్వడానికి ఊరు లేరని. ఓన్లీ ఆప్షన్ కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఆ రోజు ఉన్నారని తెలిసినప్పుడు ఆవిడకి ఆప్షన్ ఓన్లీ కళ్యాణ్ అని తెలిసినప్పుడు ఆవిడకి ఆప్షన్ కళ్యాణే ప్లస్ కళ్యాణ్ బతిలాడికి కూడా భరణి గారు వచ్చి మాట్లాడితే ఈ రోజు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే భరణి గారు అక్కడ టీమప్ అవడమే ప్రాబ్లం అయిందన్న సెన్స్లో మాట్లాడుతున్నారు. వీళ్ళే టీమప్ అవడానికి ట్రై చేసి వీళ్ళు అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు, షార్ట్గా చెప్పేస్తారు. బిగ్ బాస్ ఈ వీక్లో బిగ్ బాస్ చెప్పింది సెల్ఫిష్గా ట్రై చేసి సెల్ఫిష్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి అని చెప్పాడు.
ఈ పర్టికులర్ దాంట్లో మనకి చూపించలేదు కానీ మంచిగా మాట్లాడింది తనుజ గారు. మాట్లాడిన దాంట్లో బెస్ట్ మాట ఏంటంటే, అరే నేనేం తప్పు చేశాను, వీళ్ళిద్దరే ఉంటారంటే దివ్య అండ్ ఇమానుయల్, ఎందుకు వాడికి ఇచ్చావు, వాడికి ఆల్రెడీ బెనిఫిట్ అయింది నీ వల్ల, నువ్వేమనుకుంటున్నావు, వాడు నీతో వచ్చి కలిసిందే శ్రీజ వాడిని టార్గెట్ చేస్తానని చెప్పి మిమ్మల్ని బలిపశువులు చేయడానికి మీ దగ్గరికి వచ్చి కలిశాడు, నీకు ఇంకా అర్థం కాలేదా, సెల్ఫిష్గా ఆలోచించాడంటే దానికి ఏమో కౌంటర్ ఇచ్చి, అదేంటి నేను సెల్ఫిష్గానే కదా ఆలోచించాను, నాకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడాలని ఉండే, అక్కడ నాకు ఆప్షన్ లేదు, సుమన్ అన్న నేను ఉన్నాను, మీ ఇద్దరం కంటే కళ్యాణ్ బెటర్ కదా, నేను సెల్ఫిష్గానే ఆలోచించాను కదా, సో అతను సెల్ఫిష్గానే ఆలోచించాడు కదా అనే పాయింట్ స్ట్రైట్ టు ద పాయింట్ ముఖం మీద చెప్పేస్తుంది మాట్లాడనీయకుండా. ఈ పాయింట్ ఏదైతే చెప్పిందో ఇదే పాయింట్ మళ్ళీ కళ్యాణ్ శ్రీజ దగ్గరికి పోయి కూడా చెప్పద్ది. అలా కాదు, వాళ్ళేంట్రా సెల్ఫిష్గా ఆడావు, సెల్ఫిష్గా నువ్వు ఆడావు అనేసి అంటారు, నేను సెలెక్ట్ చేసుకుంది సెల్ఫిషే కదా, అసలు ఆ టాస్కే సెల్ఫిష్ కదా. దాంతోపాటుగా భరణి గారి దగ్గరికి వెళ్ళి దివ్య వెళ్ళి భరణి గారు నేను నీతో ఆడతానని అడిగిందంటే తన సెల్ఫిష్ కాదా అది? రీతు వెళ్ళి డెమాన్ దగ్గరికి వెళ్ళి నీతో నేను ఆడతానని అడిగింది తన సెల్ఫిష్ కదా, అందరూ సెల్ఫిష్గానే ఆలోచించారు కదరా, ఎందుకు వీళ్ళు అలా అంటున్నారని మెచ్యూర్డ్గా ఆలోచించి డెసిషన్ మేకింగ్ మెచ్యూర్డ్గా తీసుకొని ఇక్కడ వీళ్ళతో కూడా ఆర్గ్యుమెంట్ మెచ్యూర్గా చేసి అక్కడ మళ్ళీ వెళ్ళిన తర్వాత కళ్యాణ్కి నువ్వు వాళ్ళందరికీ నీ మీద ఉంది, నువ్వు స్ట్రైట్గా ధైర్యంగా జాగ్రత్తగా ఆడు, నువ్వేం టెన్షన్ పడద్దు అని చెప్పిన తర్వాత కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు, ఏడుస్తాడు, అయ్యో నా మీద ఇంత కన్సర్న్ ఉందా, నా కోసం ఇంత ఆలోచించిందా అన్నట్టుగా ఏడుస్తాడు. అది శ్రీజ చెప్తే శ్రీజ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వీడు ఏడ్చేది నీ కోసం అక్క, నువ్వు ఇంత ఆలోచించావు కదా వీడి కోసం అన్నట్టుగా చెప్తే. ఇంత జరిగింది, వీళ్ళు ఇంత మాట్లాడతారు. తనుజ గారు ఎక్కడా కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు తప్పేం చేయలేదు, వాళ్ళు సెల్ఫిష్గా అన్నారు. అసలు కామెడీ ఏంటి తెలుసా, తనుజ గారు ఇంకా డైరెక్ట్గా చెప్తూ, అరే వాళ్ళు సెల్ఫిష్గా ఆడుతున్నామని కూడా నాతో చెప్పేశారు రాని, అది మనకి ఎక్కడ టెలికాస్ట్ ఇలా తనుజ గారే చెప్పారు అర్ధరాత్రి గుసగుసలో, వాళ్ళిద్దరూ కళ్యాణ్ శ్రీజ మేము సెల్ఫిష్గానే డెసిషన్ తీసుకుంటున్నాము అక్కని డైరెక్ట్గా చెప్పారంట. చెబితే ఈవిడ కూడా అనిందంట, నేను అది సెల్ఫిషే కదా, కళ్యాణ్తో ఆడితే స్ట్రాంగ్ ఉంటుంది, నేను సెల్ఫిష్, అదేం తప్పులేదు అని ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు, అక్కడ ఏ పాయింట్ లేదు. వీళ్ళు ఇంకా డిస్కషన్ చేసి చెప్తా ఉంటే దివ్య ఉంటుంది, ఒక మాట చెప్తారా ఆనెస్ట్గా ఏంటంటే, ఎప్పుడు ఏదైనా అనిపించినా నా దగ్గరికి వచ్చి మాట్లాడు, ఐ నెవర్ విష్ బ్యాడ్ ఫర్, నీ బ్యాడ్ నేను ఎప్పుడు కోరుకోను, నా దగ్గరికి వచ్చి సలహాలు ఇస్తానని ఇమాన్యుయల్ అండ్ దివ్య గారు చెప్తాను. ఎందుకంటే నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు, సేవ్ ఆప్షన్ అతనికి ఎలా ఇస్తావు, అలా ఇవ్వకుండా ఉండాల్సింది, హౌస్లోకి వెళ్ళే ఆప్షన్ నువ్వు తీసుకోవాల్సిందే అని దానికి ఏం చెప్తారంటే, నువ్వు బాగా ఆడావు కదా, నీ వల్ల కదా తనకు బెనిఫిట్ అయింది, 5-6 మంది టార్గెట్ చేయట్లేదు నీ వల్ల, నువ్వు ఉండడం వల్ల నీ వల్ల బెనిఫిట్ అయినప్పుడు నువ్వు తీసుకోవాల్సింది కదా, తట్టు నువ్వు బాగా ఆడావు కదా, ఫస్ట్ ప్లేయర్ నీకు ఇవ్వలేదు, అందరూ ఆవిడకి అతనికే ఇచ్చారన్నప్పుడు నువ్వే బాగా ఆడావు, నువ్వే అర్హురాలు కదా అనేసి ఏదైతే చెప్తారు నాకు అర్థం కాలేదు. పాయింట్స్ వైజ్ చూసుకుంటే 200 పాయింట్లో 280 పాయింట్లు అనుకుంటా, క్లియర్గా కళ్యాణ్ ఒక 100 పాయింట్లు ఎక్స్ట్రా ఆయనే తెచ్చాడు కదా అని అక్కడ ఆ టైర్ లోపల దూరే దాంట్లో, అసలు అదే రంగు దాంట్లో దూరే దాంట్లో, దాంతోపాటుగా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఆడారు ఇద్దరు. దాంట్లో ఏముంది, ప్లస్ లాస్ట్ వీక్ డేంజర్ జోన్లోకి ఉండిచ్చిన వ్యక్తి అతనికి ఎవరికి ఇస్తుంది, తనుజ గారు ఆవిడకి ఇష్టంతోనే ఇచ్చారు, డేంజర్ జోన్లో వెళ్ళొచ్చిందని వాళ్ళకే తెలుసు, వాంటెడ్గా అంటున్నారు అంతే, వాంటెడ్గా అంటున్నారు తెలిసిపోతుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు టార్గెట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్లో వీళ్ళంతా శ్రీజాని కళ్యాణ్ తీయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి తనుజ గారు చెప్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి వీళ్ళ ప్లాన్ ఏంటి అనేది. వీళ్ళు సెల్ఫిష్ డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళు తీసుకుంటే తప్పుపడుతున్నారు. భరణి గారి క్లియర్గా కళ్యాణ్తో కలువమ్మా అని తనుజ చెప్పొచ్చి మళ్ళీ రికమెండేషన్ చేసింది భరణి గారే, మళ్ళీ భరణి గారు వెనక పక్క మాట్లాడుకుంటారు, వాళ్ళు సెల్ఫిష్గా నిన్ను చేర్చుకున్నారని. నువ్వే వెళ్ళి మాట్లాడారు, ఆయనే వెళ్ళి మాట్లాడాడు కళ్యాణ్తో, మళ్ళీ కళ్యాణ్ని తనుజతో కలిసింది నచ్చలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు అర్థమే కావట్లేదు వాళ్ళ పాయింట్ ఏంటో, వాళ్ళ లాజిక్ ఏంటో, ఒక వర్షంలోనే ఆలోచిస్తున్నారు. తర్వాత వచ్చేసరికి దివ్య అయిపోయిన తర్వాత తనుజ ఏమంటుందంటే, ఎదుటి వాళ్ళు టార్గెట్ చేయడం అనే సెల్ఫిష్ పైన నువ్వు తీసుకుంటున్నా అన్నదానికి నీకు రావడం కూడా సెల్ఫిషే అనేసి అన్నాను నేను కూడా, అతను కూడా అన్నాడు అన్నట్టు చెప్పింది. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ అని దివ్య వాళ్ళు విడిపోయింది, నిన్ను తీసుకున్నది కూడా ఆ పాయింట్ మీదనే, నిన్ను వాళ్ళిద్దరిని అయితే టార్గెట్ చేస్తారని నిన్ను తీసుకున్నారంటే అది ప్రూవ్ అయింది కదా నిజమని, టార్గెట్ చేస్తారని తీసుకున్నారు, అందుకనే కదా శ్రీజ టీం బతికింది అక్కడ. సుమన్ శెట్టి గారు ఉండబట్టే టార్గెట్ చేయలేదు కదా, వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయింది కదా, ఇంకేం మాట్లాడడానికి ఏముంది. నెక్స్ట్ సరికి ఇమాన్యుయల్ నాతో చెప్పింది శ్రీజ ఏమనంటే, క్లారిటీగా మేము కలిసి ఉంటే నెగిటివ్ అవుతుంది, మమ్మల్ని ఎలిమినేట్ చేస్తారు అన్నది, నువ్వు కళ్యాణ్తో ఉంటే దాదాపు 6 మంది అటాక్ చేయకుండా ఉంటారు, నువ్వు ప్లస్ చేసావు ఇంకా వాళ్ళకని, అది నేను ఆల్రెడీ చెప్పేస్తాను, అదే జరిగింది కూడా. నెక్స్ట్ తనుజ నైట్కి మా నాన్న ఇక్కడ ఉన్నాడు, మా చెల్లి ఇది అయిపోయింది కదా, ఇదంతా అయిపోయిందండి, క్లియర్ క్లారిటీ. ఇది ఇంకా 40 నిమిషాల వీడియో చేస్తున్నాను, ఓన్లీ ఈ 2 కాన్వర్జేషన్ 40 minutes వీడియో ఉంది, దీనికి ముందు ఉంది. ఇంకా క్లియర్ క్లారిటీ కావాలంటే ఈ ఎపిసోడ్లో ఎక్కువ చెప్తే మీరు అందరూ తిట్టుకుంటారు. ఆల్రెడీ చాలామంది ఇప్పటికే కామెంట్ పెట్టారు, కూడా ఆల్రెడీ చెప్పేవారా ఇంకా ఎన్నిసార్లు సుత్తినాయాలని. కాబట్టి అది వెళ్ళి చూడండి, దీంట్లో ఫుల్ ఆఫ్ క్లారిటీ ఇవ్వలేను.
ఆ వీడియోలో చూడండి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా తర్వాత వచ్చి దివ్య గారు కూడా ట్రై చేసి దివ్య గారు క్లోజ్గా మాట్లాడతారు, కొంచెం క్లోజ్ అవుతారు. కానీ స్టిల్ తనుజ గారు అదే పాయింట్ మీద ఉంటుంది. వాళ్ళు సెల్ఫిష్ ఏం కాదు, నేను కూడా సెల్ఫిష్ కండిషన్ తీసుకున్నా, వాళ్ళు తప్పేం కాదు అని క్లియర్గా చెప్పద్ది. దాంతోపాటుగా నైట్కి దివ్య గారి దగ్గరికి వెళ్ళి అక్కడ లోపల చీకట్లోకి వెళ్ళి ఆవిడ అంటది, మా నాన్న దగ్గరికి ఇమానుయేల్ ఎందుకు వచ్చామంటే మా నాన్న దగ్గరికి వచ్చా, మా చెల్లెల దగ్గరికి వచ్చా అంట. చూసారా, అది ఎందుకంటే దానికి ముందే దివ్య గారితో కూర్చొని నువ్వంటే నాకు పర్సనల్గా ఇష్టం అని దివ్య గారు అంటారు. నువ్వు పర్సనల్గా నీకు బిహేవియర్ నువ్వు ఇష్టం అన్నప్పుడు గేమ్స్లో ఉండేది పట్టించుకోవద్దు, ఏదైనా ఉంటే ఏదైనా అంటే మొహం మీద నన్ను తిట్టు, ఏం ప్రాబ్లం లేదు, నువ్వంటే నాకు ఇష్టం అన్నట్టుగా దివ్య గారు అంటారు తనుజ గారితో. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఆ తర్వాత వీళ్ళు క్లోజ్ అవ్వడం వల్ల లోపలికి వచ్చి మా చెల్లి ఉంది, మా నాన్న ఉంది అని అంటారు. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. నెక్స్ట్ వచ్చి మార్నింగ్ సాంగ్ టాప్ లేచిపోద్ది. ఈ పాట ఎందుకు వేసి ఉంటారు మీరు? రీజన్ ఏం లేదు, ఊరికే ఆ టాస్క్లు కూడా దాని రిలేటెడ్ ఏం లేదు. టాప్ లేచిపోద్ది ఆ సాంగ్ వేశారు. ఆ తర్వాత సరికి డ్యాన్స్ మామూలే, ఉడాలు డ్యాన్స్ వేశారు. బిగ్ బాస్ లాస్ట్ ఛాన్స్ సేవ్ అవ్వడానికి అనేసి ఇచ్చే ఈ టాస్క్ గురించి క్లియర్గా ఒక 5 minutes చెప్తాను. ఈ టాస్క్ రిలేటెడ్గా ఎంత దారుణంగా రచ్చరంబోలా చేశారంటే, ప్లేస్మెంట్ సెలెక్షన్, అదే ఆ స్విమ్మింగ్ పూల్ లాంటి టబ్బుల్లో పడుకోవాలి. పడుకున్న తర్వాత వాటర్ ట్యాపుల్లో నుంచి వస్తూ ఉంటాయి. దాంతోపాటుగా వీళ్ళకి చిన్న బకెట్లు ఇస్తారు. మీరు ఎవరినైతే అవుట్ చేయాలనుకుంటారో వాళ్ళ దాంట్లో ఎక్కువ వాటర్ ఉండేటట్టుగా వేరే వాళ్ళ దాంట్లో తీసి వాళ్ళ దాంట్లో పోయాలి. అది టాస్క్. ఎవరు పోయాలి? ఆల్రెడీ సేవ్ అయిన 4. అండ్ దాంతోపాటుగా సంచాలకులు కూడా రాము అండ్ ఇమాన్యుయల్. ఓవరాల్గా 3, 2, 5 మంది పోయాలి. ఈ 5 మంది టాస్క్. ఎవరు? కళ్యాణ్, దివ్య, భరణి గారు, ఇమాన్యుయల్, రాము. ఈ 5 మంది వీళ్ళ 5 మందిని పడుకోబెట్టి ఆ సంచాలకులుగా వచ్చి ఫ్లోరాని పెట్టారు. ఫ్లోరాకి కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా, అదేం లాజిక్ నాకు అర్థం కాలే. ఫ్లోరాని పంపించాలని ఫిక్స్ అయిపోయినట్టు, భయంకరంగా ఫిక్స్ అయిపోయి ఫ్లోరాని నిలబెట్టి సంచాలక అన్నారు. ఆవిడ కూడా ఉత్తర్వు డెసిషన్ తీసుకొని మన సుమన్ శెట్టి గారిని అవుట్ చేసింది. దాని గురించి మాట్లాడతా. వీళ్ళ 5 మందిని పడుకోబెట్టే దానికి కూడా ఎవరిని? శ్రీజ, రీతు, సంజన గారు, 6 మందిని, సంజన గారు అండ్ తనుజ గారు, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, వీళ్ళు వరుసగా అదే వరుసలో పడుకున్నారు. నేను చెప్పిన వరుసలోనే. ఈ పక్క కార్నర్లో శ్రీజ, ఆ పక్క లాస్ట్లో వచ్చేసరికి డెమాన్ పవన్. దీని గురించి కూడా డిస్కషన్స్ అయినాయి. దానికి లైవ్లో కళ్యాణ్ కన్విన్స్ చేస్తారు అందరినీ. ఏం లేదు, లాస్ట్ ఉండే వాళ్ళకి కొంచెం 2 పక్కల నుంచి కాకుండా ఒక పక్క నుంచే పోస్తారు, మీ ఇష్టం. మధ్యలో శ్రీజ ఉండదనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ రీతు అండ్ తనుజతో అవసరం కాబట్టి మధ్యలో శ్రీజ ఉంటే శ్రీజ దాంట్లో ఉన్నప్పుడు నేను క్లియర్గా అటు ఇటు పోస్తాము, శ్రీజ దాంట్లో నుంచి 2 పక్కల పడతాయి అనే సెన్స్లో ఏదో కన్విన్స్ చేశాడు. కన్విన్స్ చేస్తే ఒప్పుకున్నారు. ఈ లాంగ్ కన్వర్జేషన్ లేని ఒక్కొక్కరు ఒక ఆర్గ్యుమెంట్, వాళ్ళని పెడదాం చివరిలో, వీళ్ళని పెడదాం చివరిలో అన్న తర్వాత దివ్య గారు ఒప్పుకోరు. శ్రీజాని కార్నర్లో పెట్టడానికి నేను ఒప్పుకొని వేరే చోట పెట్టాలి అది ఇది ఆర్గ్యూ చేసిన తర్వాత లాస్ట్కి యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసేటప్పుడు రీతు చౌదరి కూడా ఒప్పుకోదు. ఎందుకే వాడు శ్రీజ నా పక్కన వేసారు అనవసరంగా, వాడు కళ్యాణ్ నా దాంట్లో పోస్తారంటే నేను చూసుకుంటాను అనేసి దివ్య గారు అన్నారు. సో టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్లో ఇక్కడ ఏం జరిగిందంటే మ్యాజిక్స్ ఏం చేశారంటే, మన భరణి గారు అందరికీ మాటిచ్చాడు. అందరికీ వస్తున్నప్పుడు దారమ్మట ఆయన రేలంగ మామయ్య వస్తుంటాడు చూసి ఊళ్ళో అందరికీ హాయరా ఎక్కడికి వెళ్తున్నాం అంతే అనేసి పేపర్ చదువుకుంటా అటు ఇటు అందరితో పలకరించుకున్న బాధ. అదేవిధంగా ఆయన అందివీలో వస్తున్నప్పుడు రీతు చౌదరి అడిగితే చేస్తానన్నాడు, శ్రీజ అడిగితే ఇంకో మాట నీ దాంట్లో అయితే పోయినరా అనిండు, పోసిందంతా ఆవిడ దాంట్లో. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసరికి రాము రాథోడ్కి అదే సుమన్ శెట్టికి ఇచ్చాడు, సుమన్ ఉంది కదా ఓకే, డెమాన్కి ఇచ్చాడు, సంజనా గారికి ఇచ్చాడు, ఇంకా ఎవరికి ఇవ్వందే లేదు, అందరికీ సపోర్ట్ చేశాడు. అసలు ఆ టాస్క్ ఎలాంటిదంటే, నువ్వు ఒకరికే సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేసినట్టు, నువ్వు ఒకరికి మించి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తుంటే అందరినీ మోసం చేసినట్టు. టాస్క్ అలాంటిది. అందరికీ ఎట సపోర్ట్ చేస్తావని నామకే వాసు సపోర్ట్ చేశాడు. ఒక్క తనుజ గారిని ఈయన గెలిపించారు అన్నట్టుగా షో చేశారు, కానీ తనుజ గారికి ఆల్మోస్ట్ అందరూ సపోర్ట్ చేయబట్టి ఆవిడ దాంట్లో ఎవడూ నీళ్ళు పోయలే, ఒక్క బకెట్ ఆఫ్ వాటర్ కూడా ఎవ్వరు పోయలే, పొయ్యి బట్టి గెలిచాడు. ఇంకా చెప్పాలంటే తనుజ గారి సైడు ఆయన మధ్యలో వస్తాడు, కొన్ని బకెట్లు స్లోగా తీస్తున్నాడు తప్పించి ఏం చేశాడు తెలుసా, డెమాన్ పవన్ అయితే ఆయనది నిండిపోయింది. కారణం భరణి గారే. ఎందుకంటే వస్తాడు డెమాన్, వచ్చినప్పుడల్లా ఆయన కళ్ళు మూసుకుంటా, డెమాన్ నో ప్రాబ్లం నేను తీస్తున్నా, నేను ఉన్నాడని తెలియడం కోసం భరణి గారు ఏమన్నా నో ప్రాబ్లం డెమాన్ యూ కెన్ డూ ఇట్ ఒక బకెట్ ఒకే బకెట్ తీసుకెళ్తారు, ఇంకా కాపుకుంటాడు. అలా చాలాసార్లు ఎప్పుడో ఒకసారి వచ్చి ఒక బకెట్ తీసుకెళ్తా ఉండేసరికి ఒకనొక టైంకి అతను ఫ్లో అయ్యి అవుట్ అయిన తర్వాత వచ్చి చెప్తాడు డెమాను, అబ్బా డెమాన్ ఇలా జరుగుతుంది అనుకోలేదు డెమాన్, చాలా ఫన్నీ బిట్లన్నీ నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉంది చూడండి అనేసి యాక్టింగ్ చేస్తాడు. దాని తర్వాత సంజన గారి దగ్గర కూడా అప్పుడప్పుడు వస్తాడు, సంజన నో ప్రాబ్లం తనుజ నో ప్రాబ్లం అంటాడు. తనుజ దగ్గర కొన్నిసార్లు, సంజన దగ్గర కొన్నిసార్లు, ఆ తర్వాత వచ్చేసరికి రీతుకు కొన్నిసార్లు హెల్ప్ చేస్తాడు. అరాచకం సాగు ఇట్లా అందరికీ హెల్ప్ చేయండు. అక్కడ పడుకున్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసినండి సుమన్ శెట్టితో సహా, ఎక్సెప్ట్ శ్రీజ గారు.
అంతా శ్రీజ గారి మీద పోసేశాడు. పోస్తానే ఉండు మిగతా వాళ్ళందరికీ హెల్ప్ చేసిండు. అక్కడ ఏంటి అప్పుడు ఆయన ఆటలో నచ్చందేది, ఎందుకు అట్లా చెప్పడం, నేను చూసుకుంటానని డైరెక్ట్గా చెప్పొచ్చు. కానీ ఒక్కరినే టార్గెట్ చేసి ఒక్కరికే పోసాడు. మొత్తం టాస్క్ అంతా ఆ అమ్మాయి ఒక్కడికి, మిగతా వాళ్ళందరికీ సపోర్ట్ చేశాడు. నేను మిగతా ఎవరిని అట్లా, ఎందుకంటే వాళ్ళకి ఎవరో ఒకరు ఉండాలి, ఎవరో ఒకరికి పడిన వాళ్ళకి పోసుకోవాలి. కానీ నాకు అందరూ పడుతున్నారు, శ్రీజ ఒకటే పడట్లా. అది హైలైట్ అక్కడ. ఇక్కడ నాకు ఈ పర్టికులర్ టాస్క్లో బాగా నచ్చింది రాము రాథోడ్. ఎందుకంటే దాంతోపాటుగా దివ్య కూడా బాగా నచ్చింది. ఎందుకంటే తెలుసా, దివ్య ఆల్మోస్ట్ 90% ఆఫ్ టైమ్స్ రీతు చౌదరికి మాట ఇచ్చింది. రీతు చౌదరిని కాపాడడం కోసం రీతు చౌదరి నుంచి శ్రీజ అంటే ఆవిడకి నిజంగానే పడదు. రీతు చౌదరి నుంచి శ్రీజ దాంట్లోకి ఒక్కసారి పోస్తే కళ్యాణ్ 3-4 పోస్తున్నారు. కళ్యాణ్ ఒక్క సెకండ్ కూడా ఆగల, టప పోస్తుంటే ఇమానుల్ వచ్చి సంజన గారికి మాట ఇచ్చారు. సంజన గారు రిలేటెడ్గా తీసుకొచ్చి శ్రీజాకు పోతుండు. తర్వాత రీతు దగ్గర కూడా హెల్ప్ చేసి శ్రీజాకు పోతుండు. మళ్ళీ సుమన్ శెట్టి గారి దాంట్లో కూడా 1-2 సార్లు పోసాడు. డెమాన్ పవన్కి కూడా హెల్ప్ చేశాడు 2-3 సార్లు. ఇమానుల్ కూడా అంతే, ఆల్మోస్ట్ అందరికీ హెల్ప్ చేశాడు. ఇది కూడా న్యాయమైన హెల్ప్ ఏం కాదు, ఏదో చేశారంటే చేశాడు. బాగా చేస్తుంటే ఇమానుల్ ఓన్లీ సంజన గారిని టార్గెట్ చేసుకొని చేస్తుంటే మేబీ సంజన గారు కూడా గెలిచి ఉండొచ్చు, మేబీ. ఎందుకంటే అప్పుడప్పుడు భరణి గారు కూడా చేశారు కాబట్టి కొంచెం ఏదైనా ఫ్లో ఉండొచ్చు. కానీ ఒకరికే చేయకుండా ఒక్కొక్కసారి ఆవిడకి వేస్తాడు, ఒక్కొక్కసారి ఇంకొకటికి వేస్తాడు, ఇంకొకసారి వస్తాడు, మమ్మీ వస్తున్నా అంటాడు. అందరి దగ్గర తిరిగాడండి. కళ్యాణ్ మాత్రం ఓన్లీ శ్రీజ. రాము రాథోడ్ ఓన్లీ సుమన్ శెట్టి గారు అవుట్ అయిన తర్వాత శ్రీజ. మధ్యలో 2-3 సార్లు రాము అంటాడు, అన్నా సేఫ్ గేమ్ ఆడుతున్నా, ఒక్కరికే చేస్తే హెల్ప్ అన్నా ఈ ఆటలు అనేసి ఇమానుల్ మొహమ్మద్ అంటాడు, ఒక్కరికే చేయాలన్నా అని. సంజన గారికి పోస్తానే ఉంటాడు, రీతు చౌదరికి పోస్తానే ఉంటాడు. శ్రీజ తీసుకొచ్చి రీజన్ ఈజ్ ఏంట్రా ఇలా చేస్తున్నావు అని సింహాన్ని అడిగితే, అన్న నాకు రీజన్స్ ఉన్నాయని లైవ్లో చెప్తాడు. రీజన్స్ ఏంటంటే తన ఉద్దేశం, వాళ్ళు నాకు నచ్చదు, వాళ్ళకి నామినేషన్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు నాకు పోయినా కూడా ప్రాబ్లం లేదనే సెన్స్లో స్ట్రాంగ్గా ఉన్నాడు. భయంకరంగా అనిపించాడు రాము నాకు. ఎందుకంటే మేము రాము బయటికి రాము అనేసి నేను కామెడీలు చేశారు కదా, మనోడిని పిలుస్తా ఉన్నాడు, రాము రే ఒకటైనా హెల్ప్ చేయరా రే, ప్లీజ్ రే రాము అనేసి రీతు అంటున్నప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది. నిన్న రాము బయటికి రాము అన్నాడు కదా, ఇప్పుడు రాము కూడా అంతే, నేను రాను మీ దగ్గర రానేసి అసలు హెల్ప్ చేయకుండా పోస్తానే ఉన్నాడు. గుడ్, ఒక స్టాండ్ మీద నిలబడ్డాడు. అండ్ ఆటకు ముందు కూడా శ్రీజ వెళ్ళి లాక్ చేసింది. నేను క్యాప్టెన్సీ ఎప్పుడు వచ్చినప్పుడు నిన్ను తీసే అవకాశం ఉంది, నేను ఇమానుల్ తీసా, దాంట్లో లాక్ చేశాడు, పడిపోయాడు, వచ్చి హెల్ప్ చేశాడు. దాంతోపాటుగా దివ్య ఏం చేసిందంటే మధ్యలో మన భరణి గారి ఇన్ఫ్లుయెన్స్తో, అమ్మా నువ్వు ఆ బకెట్ తీసుకోమ్మా, బకెట్ క్యారీ చేసుకొని మార్చుకుంటూ పోశారు. దాంతోపాటుగా దివ్య గారు అప్పుడు అమ్మ నువ్వు సంజన గారికి బొమ్మని సంజన దగ్గర కూడా 1-2 తీసేసి సంజన గారికి కూడా హెల్ప్ చేశారు. ఓవరాల్గా అందరికి హెల్ప్ చేసుకున్నారండి. ఒక్క శ్రీజాకి మాత్రం ఎవరు హెల్ప్ చేయలే. కానీ కొంచెం ఫౌల్ గేమ్ శ్రీజ రిలేటెడ్గా జరిగింది. అది ఏంటంటే ఫ్లోరా గారు కూడా అబ్జర్వ్ చేసి కూడా పట్టించుకోలేదు. ఎందుకు మేబీ నేనేమనుకున్నా అంటే దాన్ని నేను కూడా లైట్ నోట్లో ఎందుకు తీసుకున్నా అంటే, మీకు తెలుసు నేను స్ట్రైట్గా చెప్పేస్తాను ఎవరైనా ఏమైనా కూడా. నేను కళ్యాణ్ది శ్రీజ రిలేటెడ్గా ఫస్ట్ రౌండ్లో శ్రీజానే బయటకు వచ్చిందని చెప్పిన వ్యక్తిని నేను. ఈరోజు కూడా శ్రీజ అది కొంచెం ఫౌల్ అయింది. దాంట్లో ఎందుకు కన్సిడర్ చేసి చేయలేకపోతున్నాడు నేను. శ్రీజ హైట్ తక్కువ, సుమన్ శెట్టి గారు కూడా తక్కువ. అంటే సుమన్ శెట్టి గారు ఫస్ట్లోనే అవుట్ అయ్యారు, లేకపోతే ఆయన పరిస్థితి కూడా దారుణంగా ఉండేది. హైట్ తక్కువ ఉండడం వల్ల కిందకు వంగడం, వెయిట్ కూడా తక్కువ అవడం వల్ల అమ్మాయి తేలిపోతుంది. ఎక్కువ అదే ఇట్లా అందేసరికి ఆ అమ్మాయికి సెట్ అవ్వట్లేదు, వెంటనే మునిగిపోతుంది ఎక్కువ. అందుకని కొంచెం భుజం ఎత్తినట్టుగా లైట్గా చేసింది, మధ్యలో లాస్ట్లో చేసింది. అది నేను గమనించాను. స్టిల్ ఆ అమ్మాయి ఆవిడ ఫ్లోరా గారు ఏం గమనించలేదు, ఛాన్స్ ఇచ్చినట్టున్నారు, వదిలేశారు, అయిపోయింది. ఎలాగో ఆవిడ గెలవలేదు. ఫస్ట్ సుమన్ శెట్టి గారిని కాలు తెలియదని తీసేసింది, విచ్ ఇస్ వెరీ అన్ఫేర్. ఆయన తగలేదు. నిజంగా మనం చూడకపోయినా కూడా సుమన్ శెట్టి గారు మాట్లాడిన దాన్ని నమ్మేయచ్చు, ఎందుకంటే ఆయన పాపం జెన్యూన్గా ఉంటాడు. మరీ అమాయకంగా ఆయన అంత మోసం చేసి క్యాండిడేట్ కాదు. డైరెక్ట్గా సింగిలిస్తో సహా ఐ నెవర్ చీట్, ఐ నెవర్ ఆర్గ్యూ, వాట్ ఈస్ దిస్, నహీ సిస్టర్ నహీ క్యా హే సిస్టర్ జీ అనేసి ఆయన హిందీలో ఇంగ్లీష్లో అన్నీ చెప్పినాడు. ఆవిడ ఎలా ఎన్ని చెప్పినా వినకుండా తీసేసింది. భలే బాధపడ్డాడు. ఇమానుయల్ నేను ఎప్పుడైనా ఆర్గ్యూ చేశానేమో, అన్న భరణి అన్న నేను ఎప్పుడైనా చేశాను, నేను చేయరు రాము, అసలాంటి మనిషిని కాదు రాము. బాధపడి వెళ్ళిపోతే కళ్యాణ్ వస్తాడు. ఎందుకంటే వాళ్ళందరూ నడుములు ఎప్పుడు పుట్టేటట్టు పడుకో ఉన్నారు. బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఇక్కడ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవగానే కుళాయి నీళ్ళు ఆపేసుకున్నారు వీళ్ళు. వాళ్ళేమో నడువులు పోతున్నాయి, పైకి లేకూడదు అంటున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చి ఆర్గ్యూ చేసి అర్జెంట్ అర్థం చేసుకున్నారు, ఆదివారం నాగార్జున సత్యం మాట్లాడిన అది సరికి వెళ్ళాడు. సీరియస్గా బాత్రూమ్ డోర్లు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ పర్టికులర్ టాస్క్లో కళ్యాణ్ రాము రాథోడ్ బాగా ఆడారు. అండ్ భరణి గారు తనుజ గారిది ప్లస్ సంజన గారు అందరిది తీశారు. మిగతా వాళ్ళందరూ తీశారండి. అది అసలు ఆటే కాదు, అందరు తీయడం అనేది ఆటే కాదు అక్కడ. ఎందుకంటే అందరూ మోసం చేసినట్టే.
తనుజ గారు ఒక్కరే అందరు తీసినప్పుడు తనుజ గారు ఎందుకు హెల్ప్ అయ్యారంటే తనుజ గారు దాంట్లో ఎవడు పోయలే కాబట్టి. అదేవిధంగా తనుజ గారు దాంట్లో కూడా ఎవరైనా పోస్తుంటే భరణి గారు అప్పుడప్పుడు వెళ్ళేసి ఇదే తీశారు, కానీ లేకపోతే తనుజ గారు ఎవరైనా పోస్తుంటే తనుజ గారు గెలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు సిన్సియర్గా తనుజ గారికి చేయలేం, అందరు దాంట్లో హెల్ప్ చేసుకుంటూ వచ్చారు, ఎందుకంటే ఎవరు పోయట్లేదు కాబట్టి. అది నేను చెప్పాల్సిన పాయింట్. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత లాస్ట్లో తనుజ గారు గెలిచారని అనౌన్స్ చేశారు. ఈ పర్టికులర్ టాస్క్లో రీతు చౌదరి చాలా బాగా ఆడింది. ఆ పోస్చర్ కానీ పెట్టిన విధానం కానీ కదలకుండా అలానే ఉండింది. అప్పుడప్పుడు దగ్గులు తుమ్ములు వస్తూ ఉన్నాయి, శ్రీజ కూడా దగ్గులు తుమ్ములు వస్తున్నాయి, ముక్కులోకి నిలిపోతున్నాయి, బాగా గట్టి కష్టపడ్డారు. అండ్ తనుజ రిలేటెడ్గా ఎక్కువ వాటర్ పోలేదు కాబట్టి ఓకే. అండ్ వీళ్ళందరికంటే ఎక్కువ సంజన గారు హైలైట్గా ఆడారు ఈ టాస్క్. ఎందుకంటే ఆవిడ ఉన్న సిచ్యువేషన్కి ఆవిడ అంతసేపు పోస్చర్ కూడా 90% కరెక్ట్గానే పెట్టారు. ఇక్కడ నాకు తెలిసి మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక టైంలో లైవ్ చూసాను, ఏదో ఒక ఫౌల్ చేసే ఉన్నారు. ఎగ్జాంపుల్కి భరణి గారు వచ్చి తనుజ గారి తలకి కింద చేయి పెట్టేసి కొంచెం సపోర్ట్ ఇస్తారు ఫ్యూ సెకండ్స్, అది కూడా రాంగే. అలా రకరకాలుగా చేస్తున్నారు. ఆయన ఇచ్చిన తర్వాత అందరికి ఇస్తారులే పాజ్ అన్నప్పుడు, ఈయన పాజ్ అన్నప్పుడు కానీ నార్మల్ టైంలో కూడా ఇస్తాడు. రకరకాల యాంగిల్లో ఎవరొకరు ఫౌల్ చిన్న చేశారు. కానీ సంజన గారు అంతసేపు హోల్డ్ చేసి అంతసేపు పడుకోవడం కూడా గ్రేటే. తర్వాత ఇంకా ఒక గంట కూడా పడుకునేదాన్ని అనేసి చెప్తా ఉంటారు ఫ్లోరా గారితో, బాగా అనిపించారు. నెక్స్ట్ జరిగి టాస్క్ అయిపోయింది కదా, ఆవిడకి వచ్చేసింది బిగ్ బాస్ వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ ఒకనొక టైంలో మీరు ఎవరికి సపోర్ట్ అని అడుగుతారు, మీరు గమనించారా? అది ఎందుకు అడిగారంటే లైవ్లో డెమాన్ పవన్ అంటాడు, బిగ్ బాస్ నేను అవుట్ అయ్యాను కదా, బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ అవుట్ అయినా కాబట్టి నాకు కొంచెం నేను సపోర్ట్ చేయొచ్చా ఎవరికైనా అడుగుతాడు. అప్పుడు బిగ్ బాస్ ఏం క్యాలిక్యులేషన్ వేసుకున్నట్టు ఎవరు సపోర్ట్ చేస్తున్నా చెప్పండి అన్నాడు. ఆ క్యాలిక్యులేషన్ చూసి మేబీ డెమాన్కి ఛాన్స్ ఇద్దామని అనుకున్నాడేమో. వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ అయిన తర్వాత సరే అని మనసు మార్చుకున్నట్టుండే ఇంకెవరికి చేయకుండా మీరు ఆడుకోండి అన్నాడు. ఇక్కడ డెమాన్ పవన్ గురించి చెప్పాల్సిందంటే స్ట్రైట్ పోచర్, క్లియర్గా చేతులు ఇలా పెట్టుకొని అతను మొత్తం ఫిల్ అయినా కూడా ఒక్కొక్క టైంలో అయితే ముక్కు ఇక్కడ దాకా వచ్చిన వాటర్ కదలకుండా 7 లాగా పడుకున్నాడు. కొన్ని సెకండ్లు అయితే ఆల్మోస్ట్ ఒక 20-30 సెకండ్స్ దాకా 1 మినిట్ వరకు కదలకుండా పడుకున్నాడు, ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతున్నాయి. అంత డెడికేషన్తో చేశాడు. ఎవ్వడు పెద్దగా హెల్ప్ చేయకపోయినా, ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా మనోడు ఏం మాట్లాడకుండా ఓవర్ చేయకుండా డైరెక్ట్గా దిగేసి వెళ్ళిపోయి బిగ్ బాస్ అడిగితే ఆన్సర్ చెప్పుకొని వచ్చి కాము కూర్చున్నాడు. సూపర్ అనిపించాడు. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటే డిమాండ్ పవన్ ముక్కులో ఏల్బిట్టి చూపించచ్చు, మనోడిరా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉంది మనోడి కాదని. నెక్స్ట్ లెవెల్ అనిపించాడు. ఏ టాస్క్ అయినా బాగా ఆడుతున్నాడు, కాము ఉంటున్నాడు, ఎక్స్ట్రాలు అనేది లేదు. వెరీ గుడ్ అంతే డిమాండ్ పవన్ ఈరోజు కూడా. నెక్స్ట్ వచ్చరికి అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత తనుజ గారు సేవ్ అయిపోయారు, తనుజ గారు కూడా హౌస్ మేట్ అయిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు, అయిపోయింది. తర్వాత భరణి గారు హ్యాపీకి ఫీల్ అయ్యారు. ఎస్ పెద్దగా వెల్ డన్ తనుజ, వెల్ డన్. అప్పుడప్పుడు గుర్తు తనుజ నీ దాంట్లో తక్కువనేమ్మా నేను చూసుకుంటా, నీకేం ప్రాబ్లం, నీ దాంట్లో తక్కువనే తనుజ అనేసి గుర్తు చేస్తాను. ఎందుకంటే వాళ్ళు కళ్ళు మూసుకోరు, చేయలేదు అనుకుంటారేమో అని బాధ పాపం ఆయనకి. చేశారని. నెక్స్ట్ అయిపోయింది టాస్క్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ సుమన్ గారితో అంటున్నాడు, చిరుత ఎందుకంటే ఫుల్ ఫైర్ అయ్యండి ఈరోజు, మామూలు ఫైర్ కదా. నాగార్జున సార్ కూడా భయంకర అప్రిషియేట్ చేసినట్ట, బాగా ఫైర్ అవుతున్నాయా, ఏం మామూలుగా లేదని. తర్వాత సంజన గారు ఇమాన్యుయల్తో నా బిడ్డ బాగా పరిగెత్తాడు నా కోసం ఈరోజంతని. సంజన గారు నాకు ఎందుకు నచ్చారంటే సంజన గారు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. యాక్చువల్గా వేరే వాళ్ళు సంజన గారు ప్లేస్లో ఉంటే ఏం చేసి ఉండాలంటే, అరే ఏమో ఏంట్రా నువ్వు నాకు ఒక్కడానికే సపోర్ట్ చేస్తే నేను గెలిచి ఉండేదాన్ని కాదరా, అందరికీ సపోర్ట్ చేస్తే నేను గెలలేకపోయాననేసి అని ఉండేవాళ్ళు. ఆవిడ నాకు చేస్తే చాలే ఏదో ఒకటి పాపం అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ బ్లేమ్ వేయాలి అన్న సెన్స్లో లేదు ఇమాన్యుయల్ మీద. అది బాగా అనిపించింది నాకు, ఫ్రీడమ్ ఇచ్చింది. సరేలే ఏముందిలే అని. నెక్స్ట్ జరిగే రీతు ఇమాన్యుయల్ డిస్కషన్ జరుగుద్ది. ఏమని రీతు ఏమంటుందంటే ఇమాన్యుయల్తో 2 days ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్ళాం చూడు దారుణం, ఈవిడ వెళ్ళడమే కాదు డెమాన్ పవన్ కూడా డేంజర్ జోన్లో తీసుకెళ్ళింది బికాస్ ఆఫ్ హర్. ఆ లాస్ట్ టాస్క్ కొంచెమైనా 1వ పొజిషన్ 2వ పొజిషన్ వచ్చినా వీళ్ళు అసలు డేంజర్ జోన్లో ఉండేవాళ్ళు కాదు, ఈ పాటికి కొంచెం సేఫ్ జోన్లో ఉండేవాళ్ళు, కొంచెం బాగుండేది వీళ్ళకి. క్యాప్టెన్సీ టాస్క్ ఆడేవాళ్ళు వేరే రేంజ్లో ఉండదు. బికాస్ ఆఫ్ రీతు చౌదరి డెమాన్ కూడా ఈ వీక్లో బీభత్సమైన డేంజర్ జోన్లో ఉన్నాడు. నెక్స్ట్ జరిగి ఇమాన్యుయల్ నాకు తనుజ దాంట్లో పోయాలి అనిపించింది, కానీ మళ్ళీ ఎందుకులే మాట ఇచ్చా అనేసి ఆగాను. పోయాలి అనిపించింది, ఎందుకంటే ఇది నిజమే. ఎందుకంటే పొయ్యిలాకే చాలా కష్టపడ్డాడు ఇమాన్యుయల్. పక్కనే ఉంటుంది తనుజ గారు సంజన గారికి. ఇక్కడ పోయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీజ దాంట్లో పోయడానికి ఇబ్బంది పడిపోయారు భయంకరంగా. శ్రీజ దాంట్లో పోసి అలసిపోయాడు. లేకుంటే తనుజ గారు పోస్తే ఈజీగా అయ్యేది. కానీ మాట ఇచ్చాను కాబట్టి చేయలేకపోయినాని. ప్రాబ్లం ఏమిటంటే ఈ హౌస్లో రిలేషన్స్ ఈ సీజన్లో అందరూ 1-2 జోడీలు పెట్టుకొని రిలేషన్స్ పెట్టుకునేసరికి ఏ ఆట ఫెయిర్గా ఆడట్లా. ఫెయిర్ ఇన్ ద సెన్స్ క్లియర్గా ప్రతి ఒక్కరు స్ట్రాంగ్గా ఆడడం అంటే ఏంటంటే ఆ పర్టికులర్ వాటర్ టాస్క్ మీరు అందరూ కామెంట్ చేయాలి. ఆ పర్టికులర్ వాటర్ టాస్క్ నిమిషాల్లో అయిపోయే టాస్క్ని 1-2 గంటలు చేశారు. ఎందుకు? ఎవరి పాటికి కూడా ఒక్కొక్కరు 4 సపోర్ట్ చేస్తూ ఉంటే ఎలా అయిపోద్ది ఫాస్ట్గా.
ఒక్కొక్కరిని లేపడం ఎంతసేపు తెలుసా? నిజంగా నీకు నచ్చకపోతే వాడికే పోస్తా పంతంతో ఆడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఫాస్ట్గా అయిపోద్ది. అందరి దగ్గర వాళ్ళకేస్తారు అందరినీ సాటిస్ఫై చేసుకుంటే వెళ్ళేసరికి అయిపోయింది ఆ టాస్క్. అందుకని గొడవలు రావట్లేదు ఈ సీజన్లో. నెక్స్ట్ వచ్చేసరికి రీతు, కళ్యాణ్ గాడు పోస్తూనే ఉన్నాడు. అబ్బా ఏందబ్బా ఈ పిల్ల 2 పోస్తే 4 పోసాడు ఈ కళ్యాణ్ గాడు, మామూలుగా లేదనేసి అంటూ ఉంటే అయిపోయింది. ఎందుకంటే ఆ పిల్లకి చెప్పాను వాడు పక్కన వేయొద్దు, తనుజన్ లాస్ట్ శ్రీజన్ నా పక్కన వేయొద్దు అన్న కూడా నేను చూసుకుంటాను ఆయన దివ్యాము పాపం ఆ పిల్ల ఏం చేయగలదు అన్నట్టు మాట్లాడుకున్నారు. తర్వాత వచ్చేసరికి రీతు అయిపోయింది కదా. తనుజ, నాన్న రీతు వచ్చి ఒక కంగ్రాచులేషన్ కూడా చెప్పలేదు నాన్న. ఈవిడ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు, ఆ ఎక్కువ పెట్టేసుకొని వాళ్ళది చెప్పలేదు వీళ్ళది మాట్లాడలేదు అనేసి ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్పలేదంటే నిన్న బాగా గొడవైంది వాళ్ళకి. నిన్న వచ్చి మీరు పేరెప్పయ్యారు, మీరు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టారనేసి తనుజ మాట్లాడిన దాని అక్కడి నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లా ప్రస్తుతానికైతే. తర్వాత ఏమైనా మాట్లాడుకున్నారేమో లైవ్లో చూడాలి. ప్రస్తుతానికి మాట్లాడుకోవట్లేదు. అది వదిలి భరణి గారు చెప్తుంటే రీతు ఏమో ఇమానుయల్తో అక్కడ డిస్కషన్ జరుగుతూ, రాము ఏంట్రా దాంట్లో ఏంట్రా గట్టిగా పోస్తున్నాడు, వాడు చెప్పాడమ్మా నామిని ఏదో రీజన్స్ ఉన్నాయంట మీ ఇద్దరికి పోతుంది, నేనే షాక్ అయిన వాడే, చాలా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పాడు, నెక్స్ట్ లెవెల్ రాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇమానుయల్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ కనుక్కోండి చూద్దాం, ఇంకా అయిపోద్ది వీడియో, ఎక్కువ ల్యాగ్ ఏం లేదు, ఇంకా అయిపోద్ది సింపుల్గా. క్యాప్టెన్సీ టాస్క్ వచ్చి కనుక్కోండి చూద్దాం అనే టాస్క్. ఆ టాస్క్ గురించి ప్రోమో వచ్చింది ఏం లేదు. 6 మంది ఈ సంచాలకులతో సహా యాడ్ చేశారు. 4 వచ్చేసరికి దివ్య, భరణి గారు, కళ్యాణ్, తనుజ, రాము రాథోడ్, ఇమానుయల్, వీళ్ళు 6 మంది క్యాప్టెన్సీ కంటెండర్లు. సంచాలకుగా సంజన గారిని పెట్టాడు. టాస్క్ ఏంటంటే సంజన గారు ప్రతి రౌండ్కి ఒకరిని భుజం తట్టి లేపాల అనేసి, స్వామి నదికి పోలేదా అనేసి తట్టాలి. తట్టిన తర్వాత వాళ్ళు నదికి పోయేటట్టుకు వచ్చి అక్కడికి వచ్చి స్విచ్ బోర్డులు ఉంటాయి. ఆ స్విచ్ బోర్డులో ప్రతి ఒక్క కంటెండర్కి లైట్లు ఉంటాయి. ఏ కంటెండర్ యొక్క లైట్స్ ఇతను వచ్చి ఆ కంటెండర్లో ఒకరి భుజం తట్టాలి. అతను వచ్చి ఒక లైట్ ఆపితే లైట్ ఆపేసి వచ్చి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత అందరూ కళ్ళు గంతలు పెట్టుకుంటారు. మళ్ళీ గంతలు తిప్పించి ఎవరు లైట్ అయితే ఆగిపోయిందో అతను ఎవరు నా లైట్ ఆపింది అనేది గుర్తుపట్టి చెప్తే, కరెక్ట్గా గుర్తుపడితే ఆ పక్క లైట్ ఆపిన వాళ్ళు అవుట్, కరెక్ట్గా గుర్తుపట్టలేకపోతే ఎవరు లైట్ అయితే ఆగిపోయిందో వాళ్ళే అవుట్. అది టాస్క్. లాస్ట్కి ఇద్దరు ఉండాలి. ఆ ఇద్దరు ఉన్నప్పటికీ టాస్క్ అయిపోద్ది. తర్వాత ఏదో రౌండ్ పెడతామని బిగ్ బాస్ ముందు చెప్పాడు. సంచాలకులుగా సంజన అనేది పెట్టారంటే ఈ పర్టికులర్ టాస్క్ బ్రెయిన్కి సంబంధించింది. అక్కడ క్యాప్టెన్ దగ్గర కూడా ఉంటుంది, ఆ సంచాలక చేతిలో కూడా ఉంటుంది. సంచాలక కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకపోతే ఊరికే సింపుల్ గెస్ చేసేస్తారు. డెడ్ డీజే అయిపోద్ది. ఎవరంటే వాళ్ళు గెలిచేస్తారు, ఏదంటే అది అయిపోద్ది. కానీ సంచాలక విషయం ఉండి ఎవరి మీద కోపము, ఎవరికి ఏం జరిగింది, ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని బ్రెయిన్లో ఉంటే ఈజీగా అవుతుంది. ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని బ్రెయిన్లో ఉండే కంటెస్టెంట్ సంజన కాబట్టి సంజనాని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు పాయింట్, రౌండ్ నెంబర్ 1 రాము రాథోడ్ని సెలెక్ట్ చేశారు. భుజం తట్టి సెలెక్ట్ చేస్తే అతను వెళ్ళి దివ్యనిఖిత గారిని సెలెక్ట్ చేస్తారు. దివ్యనిఖిత గారు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చెప్తా వినండి. ప్రతి ఒక్కరూ కళ్యాణ్ రిలేటెడ్గా సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ వస్తున్నాయి. అండ్ ఈవెన్ నాగార్జున సార్ కూడా కన్ఫెషన్ రూమ్లోకి తనుజని పిలిపించి కళ్యాణ్ క్యాప్టెన్సీ రిలేటెడ్గా మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఏదో చిట్టింగ్ జరిగింది అనే సెన్స్లో కొన్ని వీడియోస్ ప్లే చేశారంట. ఎవరో సిగ్నల్స్ ఇచ్చారనే సెన్స్లో అనేది మనకు వచ్చిన అప్డేట్. 99% ఇది ఫ్యాక్ట్. కానీ రేపు ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాదు. అది వచ్చారంట అనగానే నాకు అర్థమైంది ఏంటంటే ఏం జరుగుతుంటుందో లైవ్ చూస్తే దాని గురించి చెప్తాను. ఇప్పుడు దివ్యనిఖిత గారు కూడా ఇది అప్పుడు చెప్పానా, అదే కళ్యాణ్ వచ్చినప్పుడు చెప్తాలని. ప్రస్తుతానికి ఈ రౌండ్లో సెలెక్ట్ చేయగానే దివ్యనిఖిత గారు పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఎందుకంటే తనుజ గారు నా తీరు అండ్ కళ్యాణ్ని అంత ఈజీగా అప్పుడే పిలవరు, మీరు ఇమానుయల్ని ఇప్పుడే పిలవరు, రిస్క్లో బెటరు. అండ్ భరణి గారు ఎలాగో నా తీరు కాబట్టి రాము రాథోడ్ అనుకుంటున్నా అనేసి జస్ట్ గెస్ అన్నట్టుగా చెప్పింది. రైట్ ఆన్సర్ అని చెప్తే ఆవిడే షాకు, రాము రాథోడ్ షాకు, హ్యాపీగా రాము రాథోడ్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతుంది. ఎందుకంటే గెస్ చేసింది కాబట్టి. ఇది పక్కన పెడితే నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి భరణి గారు భుజం తట్టి కమాన్ అనింది. భరణి గారు వెళ్ళి కళ్యాణ్ లైట్ ఆపేశాడు. కళ్యాణ్ వచ్చి ఇప్పుడు గెస్ చేయాలి. ఇక్కడి నుంచి కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఈ కాంట్రవర్సీ ఏంటి అనేది చెప్తాం. కళ్యాణ్ చాలా టైం తీసుకుంటాడు లైవ్లో, చాలా టైం తీసుకుంటాడు. ఒక 5-6 నిమిషాలు తీసుకుంటాడు, ఒక 4-5 నిమిషాలు అట్లీస్ట్. అక్కడ నిలబడి కూర్చున్న సపోర్టర్స్ ప్రతిసారి మీరు గమనిస్తే వీళ్ళు ఒకరిని భుజం తట్టినప్పుడు వాళ్ళు ఇలా అనేసి టేబుల్ కొట్టడం, బజ్జీలు కొట్టడం ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు నడిచి వచ్చే సౌండ్ వినిపిస్తే ఎక్కడి నుంచి ఎవరు నడిచి వచ్చారు, ఎవరు స్విచ్ చేశారు అనేది అర్థం చేసుకుంటారు. ఆ సౌండ్ చేస్తున్నారు. అది ఈవెన్ సంజన గారు కూడా చేయమన్నారు. ఇది చేస్తున్న వాళ్ళ పక్కనే కూర్చోండు కళ్యాణ్. ఎవరు వాళ్ళందరూ? డెమాన్ పవన్, రీతు చౌదరి, సంజన, రీతు చౌదరి, శ్రీజ, ఆ తర్వాత సరికి ఫ్లోరా గారు, వీళ్ళందరూ అక్కడ కూర్చోంటే వాళ్ళ దగ్గరలో కూర్చోంటాడు కళ్యాణ్. వాళ్ళు అక్కడ కూర్చోంటారు.
అక్కడి నుంచి భరణి గారు అవుట్ చేసి భరణి గారు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు ఏమైందంటే అతను సెలెక్ట్ చేసి ఎవరు నా లైట్ ఆపారు అని చెప్పడానికి టైం ఎక్కువ తీసుకున్నాడు. బిగ్ బాస్ మళ్ళీ కళ్యాణ్ ఎంతసేపు చెప్పండి అన్నట్టుగా కళ్యాణ్ అని పిలిచేదా చెప్పడు. అప్పుడు టైంలో ఈ సైడ్ సపోర్టర్ సైడ్ పదే చూస్తూ ఉంటాడు కళ్యాణ్. చూస్తూ ఉంటాడు. ఒకసారిగా భరణి గారు అంటారు. భరణి గారు అని రీజన్ పర్ఫెక్ట్గా చెప్తాడు. ఎందుకంటే అక్కడ మనోడు వీళ్ళిద్దరిని తీలేడు, మన దివ్యాన్ని తీలేడు అండ్ తనుజ గారిని తీలేడు. అండ్ నేను ఇమాన్యుల్ ఉంటే ఇమాన్యులే నాకంటే క్లోజ్ కాబట్టి నన్నే తీసుంటారు అనేసి క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తే సూపర్ అనేసి ఆయన కూడా అప్రిషియేట్ చేసి క్లాప్స్ కొట్టేసి వెళ్ళిపోతారు అవుట్ ఆఫ్ ది టాస్క్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డౌట్ నాగార్జున సార్ వీడియో వేసిన తర్వాత వస్తుంది డౌట్, లేకపోతే ఎవరికీ డౌట్ లేదు. అక్కడ కళ్యాణ్ క్లియర్గా గెలిచేస్తాడు, క్లియర్గా అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ డౌట్ ఎక్కడ క్రియేట్ అయిందంటే ఆయన చూపించాడు అన్న తర్వాత సోషల్ మీడియాలో రగులుతున్న క్వశ్చన్స్ ఏంటంటే కళ్యాణ్ డైరెక్ట్గా ఆయనే కొట్టాడని ఎలా నమ్ముతాడు, ఆ పక్క ఇమాన్యుల్ వచ్చినా కూడా ఇతను తీయొచ్చు కదా, ఆ పక్క దివ్య వచ్చిన ఇతన్నే తీస్తుంది కదా, ఏంటి దివ్య వై నాట్ దివ్య వై నాట్ ఇమాన్యుల్ వై ఓన్లీ భరణి గారని గెస్ చేశాడు అనే పాయింట్లో క్వశ్చన్ చేస్తున్నారు. మేబీ చీటింగ్ జరిగిందా అనే పాయింట్లో నా వర్షన్ యాజ్ ఆఫ్ నౌ, రేపు ఆ వీడియో చూస్తే ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. ప్రస్తుతానికి నా వర్షన్ నేను చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నా వర్షన్ ఏంటంటే ఇదే డౌటు దివ్య నిఖిత గారిలో కూడా రావాలి. అప్పుడు ఏమని ఎలా చెప్పింది ఆవిడ, ఎలా గెస్ చేసింది రామురాతుడని, కళ్యాణ్ వచ్చినా కూడా కళ్యాణ్ కూడా ఈవిడికే ఇస్తారు కదా, కళ్యాణ్ కూడా దివ్యాని అంటారు కదా, వాళ్ళకి పడదు కదా, అప్పుడు కళ్యాణ్ రిలేటెడ్గా ఎందుకు డౌట్ రాలేదు, కళ్యాణ్ అని అనుకోవచ్చు కదా రామురాతుడు అని ఎలా చెప్పింది గెస్ అని అన్నట్టుగా చెప్పినప్పటికీ. దాంతోపాటుగా అంతే కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ కూడా ఏంటంటే దివ్య ఒక్కటే ఉంది అతను కూడా, ఎందుకంటే ఇమాన్యుల్ తీడు 100% ఇమాన్యుల్ తీయడానికి కళ్యాణ్కి నమ్మకం ఉంటుంది, వాళ్ళిద్దరు కలిసి ఆడారు కాబట్టి. ఒక్క దివ్య రిలేటెడ్గానే డౌట్ అనమాట, దివ్య కూడా తీసుండొచ్చు కదా భరణి గారి పేరు ఎలా చెప్పారని. అక్కడ ఏందో అతనికి ఎలా చెప్పారో మనకు లాజిక్ తెలియదు, ఎందుకంటే దివ్య గారు కూడా కళ్యాణ్ అని చెప్పకుండా రాము అని ఎలా చెప్పారు, సేమ్ గెస్, అక్కడ గెస్ చేయాల్సిందే గెస్ చేసి చెప్పాడు. కానీ అక్కడ డౌట్ ఎక్కడ వస్తుందంటే స్టిల్ నాకు కూడా డౌట్ వచ్చిన పాయింట్ చెప్తానండి. చాలాసేపు టైం తీసుకున్నప్పుడు నేను అన్నీ చూసాను లైవ్. డిమాండ్ పవన్ ఒక్కడే కాళ్ళు భరణి గారి సైడ్ చూపించినట్టుగా షూని అలా చూపిస్తాడు ఆల్మోస్ట్ లైట్గా. ఎలా అంటే నేను కూర్చుంటే కనపడలేదు, ఇలా కూర్చోంటాడు కదా, ఇలా షూని ఈ కాలు షూని చూసారా, ఈ కాలు షూని ఇలా కింద మేళ మీద పెట్టి ఇలా అంటుంటాడు, 1-2 సార్లు అంటాడు. అక్కడ కొంచెం తేడా కొడుతుంది సోషల్ మీడియాలో కానీ నాకు కూడా. కానీ దాన్ని కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టి పారేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే డిమాండ్ పవన్ ఒకే సైడ్ ఇట్లా పెట్టడమే కాకుండా చాలాసార్లు అటు ఇటు కూడా క్రాస్ లెగ్స్ కూడా వేసుకుంటాడు. ఇన్ని జరుగుతున్నప్పుడు అది కరెక్ట్గా ఆయన దగ్గరికే పోయింది భరణి గారి దగ్గర అని భరణి గారి పేరు చెప్పాలనేసి అనిపిస్తుందా అని నాకు డౌటు. కానీ కొంచెం డిఫరెంట్ యాంగిల్లోనే ఉంది. డిమాండ్ పవన్ ఆ కాలు పెట్టడం ఇవన్నీ డైరెక్ట్గా భరణి గారి సైడే ఉంది, ఎందుకంటే భరణి గారు ఆ సైడే కూర్చోను. అక్కడ కొంచెం డౌట్ కొడుతుంది. ఆ డౌట్ కొట్టినా కూడా ఎక్కడ చీట్ చేసి ఉండు అని అనుకుంటున్నానంటే ఇదంతా బెనిఫిట్ ఆఫ్ డౌటే, ఎవ్వరూ ప్రూవ్ చేయలేరు. కాబట్టి బిగ్ బాస్ టీం కూడా క్వశ్చన్ చేయలేక కన్ఫెషన్లో జస్ట్ చూపించారేమో డౌట్ క్రియేట్ చేయడానికి తనుజ గారికి. ఇక్కడ ఏంటంటే నాకెందుకు కళ్యాణ్ అలా చేసి ఉండడు అని అనిపించిందంటే అక్కడ డిమాండ్ పవన్ చూపించేది. డిమాండ్ పవన్కి ఇతనికి ర్యాపోనే లేదు. అలాంటప్పుడు డిమాండ్ పవన్ నాకు సైకిల్ చేస్తాడు, ఆ సైకిల్ నేను నమ్మొచ్చు అని కళ్యాణ్ ఎందుకు నమ్ముతాడు అసలు? డిమాండ్ పవన్ క్లియర్గా క్యాప్షన్ టాస్క్లో రే నువ్వు శ్రీజ చూసుకోవాలరా ఓకేనా అంటే ఓకే అని చెప్పినాడు, పోయి నేను రిమూవ్ చేసేది కళ్యాణ్ అనేసి ముక్కులు వేలు పెట్టి దెంగి ఓ అమ్మ బూత్ వచ్చేసింది స్వామి క్షమించాలి మామ దయచేసి పో, వెరీ సారీ, నేను అది ట్రిమ్ చేస్తాను, వెరీ సారీ, నీకు దండం పెడతా పో అనేసి అన్నాడు. అయ్యా నేను నా లైఫ్లో మాట్లాడను ఇంకా వెళ్ళిపో అనేసి అన్నాడు. అన్న వ్యక్తిని ఇక్కడ ఈయన ఇచ్చిన సిగ్నల్స్ని ఒకవేళ సిగ్నలే అనుకుని నమ్ముతారా? దాంతోపాటుగా ఆ సిగ్నల్ ఒకే సిగ్నల్ ఇతనున్న టైం ఇతను ఎంత టైం తీసుకున్నా అంత టైంలో 2-3 సార్లు మార్చాడు కాళ్ళు, ఇలా క్రాస్ లెగ్స్, ఇలా చేతులు, ఇలా కాళ్ళు రకరకాలుగా మార్చినప్పుడు ఏ సిగ్నల్ అతను ఇచ్చినట్టు ముందు మాట్లాడుకోవాలి కదా. సిగ్నల్ అంటే డైరెక్ట్గా అతను చూడగానే ఆ క్రాస్ లెగ్స్ని చూసిన తర్వాత అతను సమాధానం చెప్పలేరు. కానీ వీళ్ళకి ఏదో డౌట్ వచ్చింది, అతను చూపులు కూడా అలా ఇలా చూశాడంట, మనకి ఇక్కడ అర్థం కాలేదు, రేపు చూపిస్తారు మనకి. దాన్ని బట్టి ఏదో డౌట్ వచ్చి క్రియేట్ అయింది కానీ 100% ఫుల్ క్లారిటీ లేదు. జస్ట్ అది ఒక అలిగేషన్ మాత్రమే యాజ్ ఆఫ్ నౌ. ఆ అలిగేషన్లో కూడా నాకు ఫ్యాక్ట్ లేదు, నిజం లేదు అన్న ఫీలింగ్. ఎందుకంటే అక్కడ డిమాండ్ పవన్కి ఇతను రిలేషన్, డిమాండ్ పవన్ ఎందుకు హెల్ప్ చేస్తాడు, డిమాండ్ పవన్ హెల్ప్ చేస్తే ఇతను ఎందుకు నమ్ముతారు అసలు? అసలు ఛాన్సే ఉందా? అతను నమ్మట్లేదు, ఇతను వాళ్ళిద్దరికి అసలు పడట్లేదు, జస్ట్ నామకే వస్తే ఏదో మాట్లాడుకుంటున్నారు తప్పించి పడట్లేదు. కాబట్టి ఐ థింక్ కళ్యాణ్ అక్కడ ఏమీ చేయలేదు చీటింగ్ అనేసి నేను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నమ్ముతున్నా. మీలో ఎంతమంది నమ్ముతున్నా లేదో నాకు తెలీదు, మీరే కామెంట్ చేసి చెప్పాలి. అండ్
ఇది ఇంతలో అయిపోయింది. నేను రేపు ఏదైనా ఉంటే నాకు ఏదైనా అనిపిస్తే గట్టిగా మాట్లాడతాను, ఇంకా క్లారిటీగా. లైవ్లో అన్ని ఫుటేజ్లు అలాగే ఉంచారు, రేపటికి కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చరికి అయిపోయింది. తర్వాత రౌండ్లో ఇంకా మిగిలి ఉండేది ఎవరు? దివ్య గారు, తనుజ గారు, కళ్యాణ్, ఇమాన్యుల్. ఈవిడొచ్చి ఏం చేసిందంటే తనుజ గారిని పిలిచారు. ఎవరు? మన సంజన గారు. తనుజ గారు వెళ్ళి దివ్య గారు లైట్ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే ఆ టైంకి ఉన్నది ఇమాన్యుల్ అండ్ మన కళ్యాణ్. వీళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు దివ్య గారు ఆఫ్ చేస్తే దివ్య గారు చూసి కళ్యాణ్ అనుకుంటున్నాను, ఎందుకంటే కళ్యాణే నాది చేసి ఉంటాడు, అక్కడ ఇమాన్యుల్ నాది చేయడు, అండ్ దాంతోపాటు ఇమాన్యుల్ నాది చేయడు, ప్లస్ మీరు కూడా అంత రిస్క్లో పెట్టరు. ఎందుకంటే రిస్క్లో పెడితే ఆయన కరెక్ట్గా కనుక్కోలేకపోతే అతను అవుట్ ఆఫ్ ది టాస్క్ అవుతారు కాబట్టి మీకు క్లోజ్ పర్సన్ కాబట్టి మీరు అంత రిస్క్ తీసుకొని ఉండరు. అది పర్ఫెక్ట్గా చేసేసింది. తనుజ నాకు తీయదు, ఎందుకంటే ఆవిడికి మాట ఇచ్చిందంట. ఇక్కడ మెయిన్ పాయింట్లోకి వచ్చాం. ఆవిడికి మాట ఇచ్చిందంట కాబట్టి తీయదనేసి డిసైడ్ అయిపోయి పాపం ఆవిడ కళ్యాణ్ అని చెప్పింది. అది అవుట్ అయిపోయింది. నో అనగానే ఆవిడ అవుట్ ఆఫ్ ది టాస్క్ అయింది. అక్కడి నుంచి బాధపడడం స్టార్ట్ చేసింది. ఆవిడ బాధలో అర్థం ఉందా లేదో చెప్తాను. ఇప్పుడు అలా అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గురు నిలబడ్డారు. ముగ్గురు ఎవరు? ఇమాన్యుల్, కళ్యాణ్ అండ్ తనుజ. ఇక్కడ గేమ్ ప్లే చేసింది ఏంటంటే మన సంజన గారు. యాక్చువల్గా ఆవిడ చేసింది గుడ్. ఎందుకంటే ఆవిడే చెప్తారు లాస్ట్, అరే నేను బయాస్తుడు అనుకోకుండా చేశాను అన్నట్టుగా. నిజంగా ఆవిడ ఇమాన్యుల్ని అక్కడ లేపకుండా ఉంటే, ఆ ముగ్గురు ఉన్నప్పుడు ఇమాన్యుల్ భుజం తట్టి నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేసుకోమనకుండా ఉంటే, ఇమాన్యుల్ వచ్చి తనుజాని సెలెక్ట్ చేసుకున్నాడు. తనుజాని సెలెక్ట్ చేసుకున్నది నాకు అర్థం కాల. వీళ్ళు క్లోజే కదా, కళ్యాణ్కి అంత సపోర్ట్ చేస్తున్నాడని. ఏమో మన క్యాప్టెన్సీ టాస్క్ వల్ల ఏమైనా సపోర్ట్ చేస్తున్నాడని అని అనిపించింది తనుజ చెప్పినట్టుగా. ఇమాన్యుల్ వెళ్ళి తనుజాని సెలెక్ట్ చేసినా, ఇమాన్యుల్ వెళ్ళి కళ్యాణ్ని సెలెక్ట్ చేసినా, ఎవరిని సెలెక్ట్ చేసినా వాళ్ళు ఒకరికొకరు చేసుకోరు కాబట్టి ఖచ్చితంగా ఇమాన్యుల్ అని చెప్తారు. అది సంజన గారికి తెలుసు. లేకపోతే సంజన గారికి ఎంత మాత్రం తెలుసు అంటే సింపుల్ లాజిక్ చూడండి. తెలివైన ఆవిడ కాబట్టి ఆవిడకి సూపర్ అని పెట్టా. ఇక్కడ ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకున్నది. సెలెక్ట్ చేసుకున్నా వీళ్ళిద్దరు కనుక్కునేస్తారు, ఇమాన్యుల్ అవుట్ ఆఫ్ ది టాస్క్ వెళ్తాడు. ఇది ఒక వర్షన్. ఇమాన్యుల్కి అన్యాయం జరిగితే ఇమాన్యుల్ క్యాప్టెన్ అవ్వలేడు. ఫస్ట్ వర్షన్ ఇది. సెకండ్ వర్షన్ ఏంటి తెలుసా? మనందరూ డిస్కస్ చేసుకుని ఇమాన్యుల్ కూడా కోరుకున్న వర్షన్ ఏంటంటే, ఈవిడెళ్ళి కళ్యాణ్తో తనుజ గారు భుజం తడితే కళ్యాణ్ తనుజ గారు వచ్చి ఇమాన్యుల్ది తీస్తారు. ఇమాన్యుల్ లైట్ ఆఫ్ కానీ ఇమాన్యుల్ గెస్ట్ చేయాలి. ఎవరు దాన్ని గెస్ట్ చేస్తాడు? తనుజాని దాన్ని గెస్ట్ చేస్తాడా? కళ్యాణ్ దాన్ని గెస్ట్ చేస్తాడా? కళ్యాణ్ వస్తాడండి. కళ్యాణ్ రాగానే ఇమాన్యుల్ని తీసేస్తాడు. తనుజాని లేపినా ఇమాన్యుల్ని తీసేస్తాడు. అప్పుడు ఆయనకి 50-50 ఛాన్సే ఉంటుంది. ఎవరనేది గెస్ట్ చేయలేడు. 100% గెస్ట్ చేయలేడు. 50-50 ఛాన్స్ ఉంటుంది. ఈ 50-50 ఛాన్స్లో ఈవిడికి బ్లేమే వస్తుంది. 100% వచ్చేదాన్ని బ్లేమ్ తీసుకుంటే ఒక 50-50 ఛాన్సే వస్తుంది. బ్లేమ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఓహో, ఇప్పుడు ఇమాన్యుల్కి ఛాన్స్ రావాలని చెప్పి వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసింది. ఎందుకంటే క్లియర్ ఛాన్స్ కదా, ఇమాన్యుల్ గెస్ట్ చేశాడు, ఇమాన్యుల్ క్యాప్టెన్ చేయాలని ట్రై చేస్తుందని బయాస్డ్ అని అనిపించుకోకుండా ఉండడం కోసం ఆవిడ చేశారు. విచ్ ఇస్ గుడ్ అని అనిపించింది. కానీ ఇమాన్యుల్ కొంచెం అన్ఫేర్ జరిగినట్టుగా అనిపిస్తుంది. స్టిల్ ఆవిడ సంచాలకుగా ఉన్నారు కాబట్టి ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఇంక ఏదైనా కానీ అన్నట్టు వదిలేశారు. ఆవిడ నాకేం బాగానే అనిపించారు. మరి బయాస్డ్గా నా కొడుకు అని అనుకోకుండా జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా థింక్ చేసి కొంచెం స్ట్రాటజికల్గా మూవ్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది సంజన గారి. కొంతమందికి అనిపించవచ్చు, అరే కొడుకు అంటున్నారు, కొడుకుని తీసుకోకుండా ఇక్కడ కళ్యాణ్ తనుజ గారిని పిలిచిండుంటే ఇమాన్యుల్ మేబీ గెలిచిండేవాడేమో, ఇమాన్యుల్ మేబీ వాళ్ళిద్దరిలో ఎవరు తీశారని గెస్ట్ చేసి ఉండొచ్చు కదా. అప్పుడు ఇమాన్యుల్ తనుజ కానీ ఇమాన్యుల్ కళ్యాణ్ కానీ లాస్ట్లో వచ్చుంటే ఇమాన్యుల్ హౌస్మేట్స్ అందరూ సెలెక్ట్ చేసేవాళ్ళు కదా, ఆయన క్యాప్టెన్ అయ్యే అవకాశం పోగొట్టారనే యాంగిల్ కూడా వస్తుంది. కానీ ఆవిడ నేను బయాస్డ్ అనుకోకూడదు అనే ఉద్దేశంతో సెలెక్ట్ చేసింది. ఓకే, ఇమాన్యుల్ కూడా కొంచెం హట్ అయినట్టున్నాడు, కామెడీగా నడిపిస్తున్నాడు. నాకైతే బాగా అనిపించారు. బయాస్డ్ లేకుండా బయాస్డ్గా అనిపిస్తాననే ఉద్దేశంలో కూడా తీసేశారు. ఆవిడ ఛాన్స్ ఉంది, అంతా ఆవిడ చేతిలో ఉంది. ఆవిడ అనుకుంటే ఇమాన్యుల్ క్యాప్టెన్ చేయొచ్చు 50% మాత్రమే, 100% లేదు. అయిపోయింది. ఆ తర్వాత సరికి ఇప్పుడు ఇద్దరున్నారు. లాస్ట్ ఇద్దరు ఏంటంటే, ఈ ఇద్దరు ఉన్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత ఫన్నీగా జరిగిందో. ఈ కాన్వర్జేషన్ అంతా చాలా గట్టి కాన్వర్జేషన్ జరిగినాయి. చెప్తాను. దివ్య బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క సెకండ్ అండి వచ్చి సెలెక్ట్ చేశాడు. తనుజ గారు సెలెక్ట్ చేశాడు ఇమాన్యుల్. సెలెక్ట్ చేయగానే తనుజ గారు వెంటనే కనుక్కున్నది ఇమాన్యుల్ అని. బికాస్ కళ్యాణ్ తీయడు అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ కళ్యాణ్ ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తారు, ఇద్దరు బాగా ఆడారు కాబట్టి ఇమాన్యుల్ తీయకుండా నన్ను తీస్తాడు అనుకుంటున్నాను. అంతకుమించి ఏమలేదు, తనకి సపోర్ట్ చేయాలని తీసుకుంటాడు నన్ను అనేసి నేను అనుకున్నాను అని చెప్పి వెళ్తూ ఇమాన్యుల్ అంటాడు, షబా ఏం చేసినా ఏముందిలే, ఇంకా జట్టైనా నేనే అవుట్ అవుతా, ఎవరిని తీసినా కూడా అన్నట్టుగా అనుకుంటా పోతున్నాను. మా అమ్మ సెలెక్షన్ రాంగ్ అన్నట్టుగా. తర్వాత ఇమాన్యుల్ భరణి గారితో నేను నీది తీయను, నువ్వు నా తీయకూడదు అనుకునేసి అనుకుంటారా, ఇంకేముందాడా
కానీ ఇప్పుడు ఎందుకు పెట్టుకుందిరా నాయన మా అమ్మ, నన్ను పట్టుకోకుండా వాళ్ళని పట్టుకోవచ్చు అంటే వాళ్ళని పట్టుకున్నా కూడా 50% ఛాన్సే ఉంది, 100% లేదు ఇమానుయల్కి. నెక్స్ట్ వచ్చరికి బిగ్ బాస్ సపోర్టర్స్ ఇప్పుడు మీరు డిసైడ్ చేసి ఇద్దరిని, వీళ్ళిద్దరిలో నుంచి సపోర్టర్స్ ఎవరైతే అక్కడ కూర్చోన్నారు బెంచ్ మీద, మీరు ఒకరిని సెలెక్ట్ చేసి ఒకరిని క్యాప్టెన్ చేయండి అనేసి వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే వాళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. ఆ టైంలో దివ్య ఇమానుయల్తో మాట్లాడితే ఏమని మాట్లాడతారంటే, లైవ్లో కూడా చూసా, ఒక శ్రీజ తప్పించి మిగతా వాళ్ళందరూ తనుజగా సపోర్ట్ అన్నట్టుగా దివ్య ఇమానుయల్ మాట్లాడుకుంటారు. ఎర్రిపప్పల ఏరియాలో వాళ్ళు అక్కడ ఊరు సపోర్ట్ చేశారు. తనుజ గారికి ఒక్క ఫ్లోరా గారు కొంచెం, సంజన గారు కూడా కొంచెం సపోర్ట్ చేశారు. ఓవరాల్గా అందరు కలిసి ఇక్కడ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్యాండిడేట్ ఎవరంటే మాటిచ్చి శ్రీజ లాస్ట్ వీక్లో కళ్యాణ్కి మాటేస్తుంది. ఏ విధంగా ఏడుస్తూ ఉంటే, అరే నేను క్యాప్టెన్ చేసుకుంటారా, నేను క్యాప్టెన్ చేసుకుంటే ఆడవద్దమ్మా అనేసి మాట్లాడతా. ఆ మాట ఏ రూపంలో ఏ రకంగా ఇచ్చిందో తెలియదు, కానీ ఈరోజు కళ్యాణ్ క్యాప్టెన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, శ్రీజ. ఎందుకంటే శ్రీజ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుని తనుజ గారికి ఫుల్ సపోర్ట్ ఉంది హౌస్ అంతా, కానీ కళ్యాణ్కి లేదు. కళ్యాణ్కి పర్టికులర్ టైంలో సపోర్ట్ చూపిస్తే తను క్యాప్టెన్గా ఎలా చేస్తాడో, అగ్రెసివ్ నేచర్ ఏంటి అది ఇది అనేసి బయటపడద్ది. ఆ అగ్రెసివ్ నేచర్ని తగ్గించుకున్నట్టు కూడా ఉంటుంది, ఆలోచించండి అని ఆవిడ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకునేసరికి ఇనిషియల్గా ఇంటర్నల్గా అందరికీ ఉన్న పాయింట్ ఏంటంటే తనుజ గారు కొంత అగ్రెసివ్గా ఉంటారు, సీరియస్నెస్ ఉంటారు, కొంచెం చిరాకు పడతా ఉంటారు అనేది అందరికీ ఉంది ఇంటర్నల్గా మనసులో. ఆవిడ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని అతనికి సపోర్ట్ లేదు, అతనికి ఒకసారి ఇద్దాం, ఫస్ట్ నుంచి బాగా ఆడుతుందని ఒక మాట చెప్పగానే ఆవిడ వల్లే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. దట్ ఈజ్ వేర్ శ్రీజ చెప్పిన మాట మీద నిలబడి క్యాప్టెన్ చేసుకుందన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఈ పర్టికులర్ పాయింట్ నాకైతే అనిపించేసింది, మీకు అనిపించడం లేదు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం జరిగిందంటే, డెమాన్ పవన్ కూడా అదే అంటాడు, నేనైతే కళ్యాణ్ అనుకుంటున్నా. రీతు కూడా సేమ్, అతను అగ్రెసివ్ నేచర్ అన్నీ చూడాలి, తగ్గించుకుంటాడు, కెప్టెన్గా బాగా మన 2 వారాల నుంచి బాగా ఆడుతున్నాడు, నేను కూడా కళ్యాణ్ అని అనుకుంటున్నా. అందరు కళ్యాణ్ అన్నాడు, ఫ్లోరా అండ్ రాము తప్ప. రాము అండ్ సంజన గారు తప్ప. సంజన గారు కూడా అన్నారు, కానీ సరే ఏకాభిప్రాయంలో వచ్చింది, మీరు కూడా చేసేసింది అనేసి అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు సపోర్ట్ ఉందాక ఇతనికి లేదు, ఫస్ట్ నుంచి కష్టపడి ఆడుతున్నాడు అది ఇది అనేసి వాళ్ళ రీజన్స్ క్లియర్గా చెప్పిన తర్వాత తనుజ గారు క్లాప్స్ కొట్టిపోయి హక్ చేసుకొని వెళ్ళిపోతారు. మంచిగానే రిజిస్టర్ చేసుకుని మంచిగానే అయిపోద్ది, హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ స్టార్ట్ అయింది. ఈవిడ వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చొని, ఇక్కడ పాయింట్ ఏంటంటే తనుజ వర్సెస్ దివ్య గారు పాయింట్ కొద్దాం. కాళ్ళ దగ్గర కూర్చొని తనుజ గారు అంత ఈజీగా ఆవిడ కొంచెం పొగరుగా కనపడతారు, ఎవరి దగ్గర తగ్గి కొంచెం పొగరే చూపిస్తారు. ఆవిడ వెళ్ళి కింద కూర్చొని, సారీ రా దివ్య, ప్లీజ్ నాన్నకి 2 సార్లు అవకాశం ఇచ్చావు, నాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వు దివ్య, ప్లీజ్ ఏమనుకోవద్దు దివ్య అంటే, నోరా నేను అండర్స్టాండ్ చేసుకోలేను, నాకొద్దు, ఇంకా అవకాశం ఇవ్వాలనుకోవట్లేదు, ప్లీజ్ వద్దు, వదిలేసేలే, నువ్వు చేయలేకపోయినప్పుడు మాట ఇవ్వకుండా ఉండాల్సిందని. ఈ మాట ఎక్కడిచ్చారు ఏమిచ్చారని నేను లైవ్ మొత్తం ఎతికి బుర్ర పాడైంది, నాకు ఎక్కడ కనపల. కానీ క్లియర్గా మాట ఇచ్చారు అనేది మాత్రం తెలుస్తుంది. ఎంత మాత్రం మాట ఏం మాట అనేది తెలియకపోయినా మాట ఇచ్చారు, నమ్మకం ఇచ్చారు, కానీ ఈవిని తీసేసింది ఆవిడకి నచ్చల. నాకు పాయింట్ ఏంటంటే దివ్య గారి పాయింట్ 1000% వ్యాలిడ్. ఆవిడ బాధపడడంలో తప్పులేదు, ఆవిడ ఈవిడితో మాట్లాడుతూ నువ్వు మోసం చేసావు అనడంలో తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు మాట ఇచ్చారని అంటున్నారు కాబట్టి ఎక్కడా మిస్టేక్ లేదు. దివ్య గారిది పర్టికులర్ పాయింట్, ఆవిడ హర్ట్ అవ్వడానికి ఎవ్రీథింగ్ ఆవిడకి ఆ రైట్ ఉంది, ఎందుకంటే మాట ఇచ్చారు కాబట్టి. కానీ ఇక్కడ తనుజ గారు వర్షన్ ఏంటంటే, మాట ఏమి ఇచ్చుంటారు, నీకు సపోర్ట్ చేస్తా అని ఇచ్చుంటారు, కానీ కళ్యాణ్ ఇమానియల్ ఉన్నప్పుడు ప్రిఫరెన్స్ మ్యాటర్స్ కదా. కళ్యాణ్ ఇమానియల్ ఉన్నప్పుడు ప్రిఫరెన్సే మ్యాటర్స్ అవుతుంది, కానీ మాట ఇచ్చిన దాని మీద నిలబడలేరు. కొన్ని సందర్భాలు ఎక్సెప్షన్ ఉంటుంది. ఈవెన్ లాలో కూడా ఏముంటుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంటుంది, దాంట్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను అదే కాంబినేషన్లో చెప్తున్నాను. ప్రతిదానికి కూడా లాలో కూడా ఒక రూల్ ఉంటుంది, దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంతేగాని ఎగ్జాక్ట్ రూల్ అన్నట్టుగా అప్లై కాదు. సేమ్ ఇక్కడ కూడా ఆవిడికి మాట ఇచ్చింది ఉంటుంది, కానీ పర్టికులర్ టైంలో చేయలేరు ఎంత మాట ఇచ్చినా. అందుకే కదా ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని రిక్వెస్ట్ చేస్తున్నది. ఆవిడ రిక్వెస్ట్ చేసే టైపా, ఓవర్ చేసే టైపు, ఎవరికి భయపడకుండా పొగరుగా కనపడద్ది. ఆవిడ వెళ్ళి రిక్వెస్ట్, సారీ ఇంకొక టైం ఇవ్వు అది ఇది అని రిక్వెస్ట్ చేస్తుందంటే ప్రయారిటీ దివ్య కంటే ఇమాన్యుయల్ అండ్ కళ్యాణే ఎక్కువ. డౌట్ ఏముంది, నేను నైట్ నుంచి ఇప్పుడు క్లోజ్ అయ్యారు అంతే. అలా కాకుండా మీరే ఆలోచించండి, జస్ట్ జెన్యున్గా తనుజ గారిని తప్పబడితే తనుజ గారు దివ్యాకే సపోర్ట్ చేస్తుంటే ఎక్కువ తిడతారా? ఓవర్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ప్రతి మనిషికి అక్కడ ఆటే కదా. దివ్యాని సెలెక్ట్ చేస్తే కళ్యాణ్కి దెబ్బేసింది, ఇమాన్యుల్కి దెబ్బేసింది, ఈ రోజు పరిచయం అమ్మాయిని చేశారనే ఫీలింగ్ వస్తుంది లేదా? ఆవిడకి ఏ విధంగా మాటిచ్చుండొచ్చు, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ వస్తుందని తెలియక మాటిచ్చుండొచ్చు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ వస్తే
అకార్డింగ్ టు దట్ సిచ్యువేషన్ వెళ్ళాల్సిందే కానీ మాట ఇచ్చిన దాని మీద నిలబడితే ఆవిడ ఇంకా ఎరిపప్పు అవుతారు కదా, కళ్యాణ్కి ఎలా సపోర్ట్ చేయలేదు అనే ఫీలింగ్ వస్తుందిగా. అందుకే నాకేమంటానంటే దివ్య గారు ఈవిడ తప్పు పట్టి బాధపడడంలో తప్పే లేదు. ఈ సిచ్యువేషన్లో ఇలాగే చెప్పాలి కానీ వన్ సైడ్గా తీసుకొని ఇష్టం చోటు తిట్టడానికి ఏం లేదు. అక్కడ ఆవిడ మాట ఇచ్చినప్పుడు నిలబడాలి, ఆవిడ బాధపడడంలో తప్పలేదు. కానీ నిలబడలేని సిచ్యువేషన్ కూడా తనూజ గారికి వచ్చింది. దానికి తగ్గట్టుగా నా ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని రిక్వెస్ట్, ఎప్పుడు చేయని రిక్వెస్ట్ కూడా ఆవిడ చేస్తున్నప్పుడు నేను ఆవిడని కూడా ఏం అనలేకపోతున్నాను. సిచ్యువేషన్ డిమాండ్, సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది. ఎవడు ఏం చేయలేడు అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుంది, ఎవరు దీన్ని ల్యాక్ చేస్తారు అని దాని మీద మాట్లాడదాం. తర్వాత వచ్చేసరికి అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసరికి తనుజ కూడా కళ్యాణ్ హక్ చేసుకున్నది, శ్రీజ కూడా ఎగ్గిరి గంతేసి హక్ చేసుకున్నది. నెక్స్ట్ కళ్యాణ్ ఏం చేశారంటే వర్స్ట్ ప్లేయర్ ఇచ్చింది ఎవరు, ఒక 5-6 మంది కలిసి ఇచ్చారు వర్స్ట్ ప్లేయర్. ఇస్తే అంటే 2-3 గ్రూపులు కలిసి ఇచ్చారు. ఇస్తే ఒక్క దివ్యనికిత చేత అది పెట్టుకున్నాడు క్యాప్టెన్సీ బ్యాడ్జ్. నెక్స్ట్ లెవెల్ మూమెంట్ అది. ఎందుకంటే ఆవిడ వర్స్ట్ అనేది, ఆవిడ కూడా వర్స్ట్ అనేది అందరూ అన్నారు చాలామంది. ఆవిడ కూడా వన్ ఆఫ్ ది వర్స్ట్ అన్నట్టుగా ఆవిడ నోట్ల నుంచి వచ్చిందంటే వర్స్ట్ అని అనిపించుకున్న వాళ్ళ చేతే తిపిల్చి మరీ బ్యాడ్జ్ పెట్టుకున్నాడు చూసారా, అది నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ మూమెంట్ అన్న ఫీలింగ్ వచ్చింది. అలా చూసే కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళకి కానీ, జనాలకు కానీ, ప్రేక్షకులు కానీ. అలా చేసింది చాలామంది వర్స్ట్ ఇచ్చిన ఈవిడ చేత ఏం చేయించుకున్నారంటే తెలియకుండానే ఈవిడికి కళ్యాణ్ మీద, శ్రీజ మీద, కళ్యాణ్కి శ్రీజాకి దివ్య మీద ఆ కోపం అలాగే నడుస్తుంది. మేబీ అగ్ని పరీక్ష నుంచి ఉందనుకుంటా. అందరూ ఓస్ట్ ఇచ్చింది ఒక లెక్క అయితే ఈవిడ ఓస్ట్ని ఇంకొక రకంగా తీసుకున్నాడు కళ్యాణ్ కూడా. అందుకని ఆవిడ చేత పెట్టుకున్నాడు అనిపిస్తుంది. ఆ మూమెంట్ బాగుంది అయితే ఓవరాల్గా. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 2-3 డిస్కషన్స్ ఉన్నాయి, మంచి డిస్కషన్స్, వాటి గురించి కూడా మాట్లాడదాం. తనుజ చెప్పింది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ, ఇష్టమైన వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా అని చెప్పింది. ఆవిడ కూడా డౌన్ అయ్యి మాట్లాడారు. దివ్య ఒప్పుకోవాలి, ఎంతో ఒప్పుకున్నా. ఐ ట్రస్టెడ్ యూ తనుజ, ఐ జెన్యున్లీ ట్రస్టెడ్ యూ, నువ్వు మోసం చేసావు తనుజ, నువ్వు అర్థం చేసుకుంటావు అనేసి అనుకున్నా. అంటే దివ్య హార్ట్ఫుల్గా చెప్తున్నా సారీ బేబీ అనేసి రిక్వెస్ట్ చేసింది. నేను దానికి యాక్సెప్ట్ చేసేస్తున్నా. ఆవిడ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఆవిడకి పెయిన్ ఉంది, ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. కానీ మోసం చేసేసి కామ్ కూడా దానికంటే మోసం చేసేయాల్సిన సిచ్యువేషన్ నాకు వచ్చింది, అందుకే సారీ చెప్తున్నాను, ఇంకొకసారి చేస్తానని చెప్తున్నాను. ఇంక దానికంటే ఏం చేయగలద్ది, సిచ్యువేషన్ అలా డిమాండ్ వచ్చింది. హరీష్ ఆవిడ వెళ్ళి ఆవిడ ఏం రిక్వెస్ట్ చేసిందో మనకు చూపించలేదు, ఆవిడ ఏం ప్రామిస్ చేసిందో చూపించలేదు. ఆవిడ ఇమానియల్ ఉన్నా ఎవడున్నా నీకే చేస్తానని చెప్పున్నట్టు తప్పు. సిచ్యువేషన్ డిమాండ్స్ చేసినప్పుడు ఎప్పుడు ఏం చేయలేడు. నా దృష్టిలో నేను చెప్పి ఈ పర్టికులర్ పాయింట్లో నేను చెప్పిన వర్షన్ రైటర్ రాంగో మీరే గమనించండి. నెక్స్ట్ జరిగి అయిపోయిన తర్వాత దివ్య ఒప్పుకోలేదు. అయిపోయిన తర్వాత ఇమానియల్ ఆమె అనుకున్నదంట నేను అసలు టచ్ చేయను అనుకుంటారని, అంటే ఇమానియల్ని టచ్ చేయలే అనేసి అనుకుంటారని వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పేరు చెప్పుకుంటారేమో అని అనుకున్నదంట. అది ఊరికే చెప్పింది ఆవిడ, బయాస్ అనిపించుకుంటుంది అనే ఉద్దేశంతో ఆవిడ చేశారు, అంతమించి చేయలే. నెక్స్ట్ వచ్చరికి తనుజ దివ్య తను హార్డ్ వర్క్ చేసినా తనకి రావట్లా అనేసి ఆవిడకి అతనికి ఇద్దామనుకుంటున్న కళ్యాణ్కి ఏమనుకోవద్దు ప్లీజ్, ఆ సిచ్యువేషన్ అట్లాంటిదంటే నేను చేస్తున్నా కదా మరి హార్డ్ వర్క్, నేనేం హార్డ్ వర్క్ చేయలేదా. ఈవిడ అన్ని పాయింట్లో వ్యాలిడే, ఆవిడకి మాట ఇచ్చినప్పుడు చేయాలనే పాయింట్లో ఆవిడ ఉన్నారు. ఈవిడ వర్షన్ వేరే ఉంది పాపం. నెక్స్ట్ వచ్చరికి తనుజ ప్రామిసింగ్ యూ నెక్స్ట్ టైం చేస్తున్నా అన్న కూడా ఆవిడ నమ్మలేదు, వదిలేసారు, ఇంక అయిపోయింది. చాలా దూరం పోతుంది అది. నెక్స్ట్ కిచెన్ దగ్గర తనుజ గారు దివ్య ఈవిడ సంజన గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, రీజన్స్ ఏం చెప్పారు అవి చెప్తున్నప్పుడు అదే అందరూ సపోర్ట్ చేస్తుంటారు నీకు అన్నప్పుడు ఆవిడ ఫైర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఏమేంటి అసలు ఈ హౌస్లో కరెక్ట్గా నా కోసం స్టాండ్ తీసుకునేది నానొక్కడే, నాన్నకు మించి ఎవరు తీసుకోరు. అండ్ వాళ్ళకి లేదా సపోర్టు, వాళ్ళందరూ సపోర్ట్ అని అంటున్నారు. స్టార్ట్ అవ్వగానే 2-3 గ్రూప్ అయ్యారు. ఇది మాట్లాడేది రీతు చౌదరి గురించి. రీతు చౌదరి వాళ్ళు డెమాన్ రీతు చౌదరి వెళ్ళేసి భరణి వాళ్ళతో గ్రూప్ అయ్యారు కదా, దాని రిలేటెడ్ స్టార్ట్ అవగానే గ్రూప్ అవుతున్నారు. అవి గ్రూపులు కాదా, అవి సపోర్ట్ కాదా అనేసి మాట్లాడుతున్నారు. ఇందాక వాటర్ టాస్క్లో కూడా నాకు సపోర్ట్ చేసింది నాన్నగారు, కొంచెం దివ్య గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇది తప్పు. ఇలాంటి పాయింట్లు తనుజ గారి దగ్గర నుంచి రాకూడదు, ఎవరు సపోర్ట్ చేయలేదనే పాయింట్ రాకూడదు. ఇమ్యూనిటీ టాస్క్లో శ్రీజ భరణి ఇమానియల్ సపోర్ట్ చేశారు. బెడ్ టాస్క్లో అందరూ సపోర్ట్ చేసి ఆవిడ చీర నలగకుండా ఆవిడ దెంపని కూడా చూశారు. వాటర్ టాస్క్లో ఆల్మోస్ట్ అందరూ సపోర్ట్ చేశారు. సపోర్ట్ అంటే ఏంటి, నీ దగ్గర వాటర్ తీయకపోవడం కాదు, నీకు వాటర్ పోయకపోవడం కూడా సపోర్ట్. రామురాతుడు సపోర్ట్ చేసినట్టే, దివ్య సపోర్ట్ చేసినట్టే, అక్కడ కళ్యాణ్ సపోర్ట్ చేసినట్టే, ఇమానియల్ సపోర్ట్ చేసినట్టే, అండ్ ఇంకొకరు ఎవరో ఉన్నారు వాళ్ళందరూ సపోర్ట్, భరణి గారు సపోర్ట్ చేసినట్టే, అందరూ సపోర్ట్ చేసినట్టే. సపోర్ట్ కాదు అనడానికే లేదు. ఇక్కడ పర్టికులర్గా ప్రతి దాంట్లో ఈవిడికి చేయాల్సిన చోట చేస్తూనే ఉన్నారు సపోర్ట్. పర్టికులర్ టైంలో ఇక్కడ సిచ్యువేషన్ ఏమైందంటే ఆవిడ ఉద్దేశం ఇక్కడ సపోర్ట్ చేయలేదని. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా అయిందంటే కళ్యాణ్ వర్సెస్ ఈవిడ వచ్చింది. హౌస్ అందరితో వేరే వాళ్ళతో డిఫరెన్స్ ఉంది. అప్పుడే డిమాండ్ వచ్చి అమ్మ నువ్వు అందరితో కంపేర్ చేసుకోవద్దు, నీకు వాడికి అని వచ్చినప్పుడు వాడికి అవకాశాలు రావట్లేదు, వాడిని అసలు ఇంకా దారుణంగా టార్గెట్ అన్నట్టు ఫీల్ అవుతుంది కాబట్టి వాడికి చేద్దాం అనుకుంటాం. కానీ వాళ్ళు ఇంటర్నల్గా వేరేది ఉంది. ఈవిడ కొంచెం ర్యాష్ అవుతుంటారు, ఈవిడ కొంచెం విసుక్కుంటూ ఉంటారు, చికాకు పడుతుంటారు. మనకు తెలియదా తనుజ గారిలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి, చికాకు పడే క్వాలిటీస్. వాటికి భయపడి వాళ్ళు ఇవ్వలేదు.
అది వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. ఈవిడేంటే సపోర్ట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దట్టు నిన్న మొన్న భరణి గారిని మాట ఇస్తారుగా, మాట మీద నిలబడితే కదా, ఆయన ఎప్పుడు మాట మీద నిలబడలేదు అన్నట్టు, కానీ ఈ రోజు మాత్రం ఆయన ఒక్కడే చేస్తారనేది నాకు నచ్చల, క్లియర్గా నచ్చల. నెక్స్ట్ వచ్చరికి ఇందాక వాటర్ టాస్క్లు అయిపోయిన తర్వాత డెమాన్ అని చెప్పిన తర్వాత కూడా అయిపోద్ది. తర్వాత దివ్య ఇమానిల్తో మాట్లాడుతూ పైగా తనుజాని నమ్మింది ఏంటంటే భరణి గారి వల్ల నమ్మాను తనుజ గారిని అంటే ఏంటి నాకు అర్థం కాల. లాజిక్ భరణి గారి వల్ల తనుజాని నమ్మడం ఏంటంటే నాకు అర్థం కాల. మేబీ ఆవిడ మంచిదని తనుజ భరణి గారు చెప్తున్న బట్టి నమ్మాననే ఏమో, నాకు అది ఆ లాజిక్ అసలు తట్ల నాకు అర్థం కాల. కళ్యాణ్ శ్రీజతో తనుజాని తీసుకురమ్మని చెప్పాడు కళ్యాణ్. ఎందుకంటే ఆవిడ అలిగిపోయింది అనుకున్నాడు, ఆ బ్యాడ్జ్ దివ్యతో పెట్టించుకుంటే అలిగిపోయింది అనుకుని పిలిపిస్తే నేను దానికి అలగలేదురా నాయన, 5th వీక్ క్యాప్టెన్ నేను అవుదాం అనేసి అనుకుని అదేంటంటే రాఫ్ కెప్టెన్ది ఆ ఫోటో వస్తుంది, ఆ ఫోటో ఆవిడ చేత పెట్టుకున్న సీన్ కూడా బాగుంది. తనుజ గారికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాడు కళ్యాణ్. నెక్స్ట్ వచ్చరికి దివ్య భరణి గారితో మీ వల్ల తనని నమ్మా, ఇది ఏంటో నాకు అర్థం కాలే, మీ వల్ల నమ్మేది ఏంటో అర్థం కాలే. ఈరోజు కళ్యాణ్ పైకి కూడా చూశాడు, అయినా కూడా ఇది బాగా చెప్పింది ఏంటంటే ఒక పర్టికులర్ రౌండ్లో, ఆ రౌండ్లో ఆవిడ అవుట్ అయిన టైంలో కళ్యాణ్ తనకు తాను లైట్ ఆపుకుంటే ఇతను లైట్ ఉందా లేదని ఇతను తీసి ఇతను పైకి చూశాడు. అంటే అతను ఆపలేదు అని నాకు క్లారిటీ ఉంది. స్టిల్ నాకు తనుజా కారు ఎలాగో తీరు కదా అని ఈడొక్కడే ఛాన్స్ అని ఈడు యాక్టింగ్ చేశాడేమో అనుకునేసి వాడి పేరు చెప్పాను. నాకు వాడు చేయలేదని అనిపించినా కూడా చెప్పాను, ఆవిడ మీద అంత నమ్మకం ఉండింది, మాట ఇచ్చింది కదా అని. ఆవిడ బాధ నాకు అర్థమవుతుంది. స్టిల్ ఆవిడ పరిస్థితి అట్లాంటిదే. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు ఇట్స్ నాట్ కరెక్ట్ ద వే షీ ప్లేడ్, కరెక్ట్ మాట ఇచ్చి మాట్లాడేది ఇట్లా చేయడం కరెక్ట్ కాదనేది వీళ్ళందరూ అనుకోవడంలో తప్పేం లేదు. సుమన్ అన్న అదే నువ్వు అడగలేదన్న అంటే ఇప్పుడు ఏడుస్తుంది దివ్యాన్ని బాధ పెట్టి ఇట్లా అనేసి ఇంకేం అడుగుతాం అన్నట్టు ఆయన అడగడం అంత ఈజీగాలే. నెక్స్ట్ వచ్చరికి ఇమానియల్ భరణి గారితో నాకు అర్థం అవ్వట్లేదన్నా, ఏం గేమ్ ఆడుతుందన్న లాస్ట్ 1 వీక్ నుంచి నాకు అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు మీకు, ఏం అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మీరే వెళ్ళి కళ్యాణ్తో కలవమని చెప్పారు, మీరే మీ పార్టీకి మీరు కలిసేశారు. భరణి గారు కళ్యాణ్ ఒక్కరే ఆప్షన్ ఉన్నప్పుడు ఆడాడు, గెలిపించాడు, సేవ్ చేసింది, అతను కూడా బాగా ఆడాడు, సేవ్ చేసింది. ఇక్కడ అంతా జరిగింది, ఆటోమేటిక్గా జరుగుతూ వచ్చింది, సిచ్యువేషన్ తగ్గట్టుకు వెళ్ళిపోతూ వచ్చింది. కళ్యాణ్ ఏదో తనుజానే క్యాప్టెన్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. కళ్యాణ్ని అక్కడ క్యాప్టెన్ చేసిన హౌస్ మేట్స్ అందరూ సపోర్ట్తో. ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో తనుజ గారు కళ్యాణ్ని తీయలేక దివ్య గారిని తీశారు, అంతే. ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, తను మీ టీం మెంబరు వాడుతూ ఉండరు. దాంతోపాటుగా ఉదయం నుంచి నిన్న నుంచి డిస్కషన్ ఏం జరిగింది, నిన్న అర్ధరాత్రి కూడా అరే లాస్ట్ టైం కూడా నువ్వు క్యాప్టెన్ అవ్వాల్సింది, అక్కడ ఎంత స్టాండ్ తీసుకుంటుందంటే నేను అర్ధరాత్రి డెమాను నిన్ను తీసేయడం తప్పు అనేటట్టుగానే, డెమాన్ని తీసేయడం తప్పు అన్నట్టుగా క్యాప్టెన్సీ టాస్క్లో మాట్లాడదు. ఎందుకంటే ఆ క్యాప్టెన్సీ టాస్క్లో ఈవిడ సంచాలక్, నేను దగ్గరుండి వరి ఎల్లరా తీరా అన్న వాడు తీసుకోలేదు, వాడికి అంత నమ్మకం ఉంది డెమాన్ మీదని. ఆ టాస్క్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంత క్లోజ్గా ఈవిడ కన్సర్న్ చూపిస్తున్నప్పుడు సడన్గా దివ్య కోసం తనుజాని కళ్యాణ్ ఎలా తీసేస్తారు? ఇంపాసిబుల్. అది సిచ్యువేషన్ అలా అరేంజ్ అయింది ఆవిడకి, ఆవిడ కర్మ అది, అంతకుమించి ఏం లేదు. ఆవిడకి వాంటెడ్గా చేయలేదు కదా, వాంటెడ్గా చేస్తున్నట్టు వెళ్ళి సారీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ కాళ్ళ దగ్గరికి కొంచెం సారీ చెప్తుందంటే అయిపోయింది అది. ఇంకా దివ్య కూడా యాక్సెప్ట్ చేస్తారు, చేయాల్సింది తప్పదు కదా, సిచ్యువేషన్ అలాంటిది. నెక్స్ట్ సరికి ఆవిడ కొంచెంసేపు డ్రాక్ చేయవచ్చు, ఎందుకంటే ఆవిడ బాధ ఉండొచ్చు, తప్పదు. నెక్స్ట్ సరికి భరణి గారు ఏంటి బ్లైండ్గా వెళ్తుంది కళ్యాణ్ మ్యాటర్లో, వాడిని సేవ్ చేసి ఈ అమ్మాయి ఇరుక్కుంది, ఈ అమ్మాయిని మేము సేవ్ చేసాము, మళ్ళీ తనుజ వల్ల వాడు క్యాప్టెన్ అయ్యాడు, అసలు డేంజర్ జోన్లో ఉండాల్సిన వాడు ఏంటిదంతా అనేసి కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ వీళ్ళ పాయింట్ లాజికల్గానే ఉన్నాయి. ఎందుకంటే ఏంటి గేమ్ అని ఫస్ట్ సేవ్ చేశాడు, ఈ సేవ్ చేయడంలో తప్పే లేదు స్వామి. వీళ్ళు ఎందుకంటే ఈవిడ మీద కన్సర్న్ చూపిస్తున్నారా, కళ్యాణ్ మీద కోపం చూపిస్తున్నారా అర్థం కావట్లా. కళ్యాణ్ డిజర్వ్డ్ కాదన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. టాస్క్లు ఆడింది కళ్ళ ముందు కనపడుతుంది, ఈక్వల్ ఇంపార్టెన్స్, ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈక్వల్గా గేమ్లో పాయింట్లు తెచ్చుకున్న పాయింట్లు ఎక్కువ తెచ్చాడు కళ్యాణ్. అది కనపడుతున్నాడు. సేవ్ ఆప్షన్ అతనికి ఇవ్వకపోవడం ఏంటి నాకు అర్థం కాల, ఇచ్చిన దానికి ఫీల్ అవుతున్నారు. అండ్ టీంలో కలవమని చెప్పింది వీళ్ళైతే మళ్ళీ అతను కళ్యాణ్ కలిసిందే ఏదో సెల్ఫిష్గా కలిచాడని అంటున్నారు. వీళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు కలవమని కూడా, మళ్ళీ కళ్యాణ్ సెల్ఫిష్గా కలిచాడనే పాయింట్లు వెనక పక్క మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్గా ఈ పాయింట్ కొంచెం లాజికల్గానే ఉందిలేండి. ఇది వాళ్ళ వర్షన్లో ఎలా, నిన్ను మేము సేవ్ చేసాం ఇందాక వాటర్ టాస్క్లో, కళ్యాణ్ ఏం సపోర్ట్ చేయలేదు, నిన్ను నేను సేవ్ చేసుకుంటే నువ్వు మళ్ళీ వచ్చి క్యాప్టెన్సీ టాస్క్లో దివ్యాకి ఇవ్వకుండా వాడికే ఇచ్చావు, అదేంటి నీ ఆట అన్నట్టుగా అంటున్నాను. కానీ ఆవిడ సిచ్యువేషన్స్ అలా రేజ్ అయినాయి, ఆవిడ తప్పేం లేదని నాకు అనిపిస్తుంది. పర్టికులర్గా ఇది వన్ సైడ్గా చెప్పి ఒకరిని బ్లేమ్ చేసే రివ్యూ కాదు, ఎందుకంటే రెండు సైడ్లు పాయింట్లు ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాలి. సో న్యూట్రల్ వేలోనో చూడాలి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అని. ఇది నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఈ చీటింగ్ రిలేటెడ్గా శనివారం అప్డేట్స్ రిలేటెడ్గా నెక్స్ట్ వీడియోస్లో మార్నింగ్ ఎర్లీ ప్రోమో వస్తుంది 10 కల్లా చూద్దాం. ఒక 10,000 లైక్లని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మామ, ఎందుకంటే రివ్యూలో కొంచెం ఊపు తగ్గింది, నాకు తెలుసు కామెడీ తగ్గింది, ఎందుకంటే కామెడీ చేసే అంత సీన్ లేదు అక్కడ, సీరియస్గా ఉంది. అది కూడా ఎక్కువ షార్ట్గానే ఉంది, పెద్ద పాయింట్స్ ఏం లేవు, ఎరగదీసే పాయింట్లు. రెండు పక్కల మాడాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఏమనుకోవద్దు మామ. లవ్ యూ.